హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పచ్చిక కొత్త నవల మొదలు పెట్టబోతున్నాను. రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు. చాలా చిన్న నవలండి, 2-3 భాగాల్లో అయిపోతుంది ఇది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మూడు రోజుల నుండి ఇంటిని సర్దుతూనే ఉన్నావు కదే సావిత్రి. అబ్బాయి వచ్చే వేళకు కూడా సర్దుతూనే ఉంటావా? నీదో తిక్క. అనవసరంగా ఒళ్ళు అలిపించుకుంటున్నావు గాని ఇది పల్లెటూరి ఇల్లు. ఎంత సవరించినా ఇంకా సర్దేదేదో ఉందనే అనిపిస్తుంది. పట్నవాసంలో ఉండి పెద్ద పెద్ద వాళ్ల ఇళ్లల్లో పనిచేశావేమో అలాగే తయారు కావాలంటావు ఈ ఇల్లు. ముఖం చాటు చేసుకుని నవ్వింది సావిత్రి. ఇక చాలు గాని భోంచేసి రాపో. ఇంకేదైనా ఉంటే తర్వాత సర్దవచ్చు గాని. మీ అబ్బాయి వచ్చాక చేస్తూ కూర్చుంటే ఏం బాగుంటుందమ్మా? అయిపోవచ్చింది. కొంచెం పక్కబట్టలు వీధి వసారాలో బాబాయ్ గారు వాడుకునే దిండుగలేబులు మార్చాలి. ఇస్త్రీ గుడ్డలు తీయడానికి అల్మారా తాళం చెవులు తీసుకుని వెళ్ళబోతుంటే కళ్యాణి అంది. 2-3 రోజుల కోసం ఇంత ఆర్భాటం చేస్తున్నావు. 2 నెలలు సెలవు పెట్టి అంత దూరం నుండి వాడొచ్చినా ఇక్కడ 2 రోజుల కంటే నిలవలేడు. పట్నం వెళ్ళి స్నేహితులతో గడపడమే వాడు చేసే పని. సావిత్రి ఆగి అంది. అన్నీ మీరే చెబుతారు. ఇల్లు నీటుగా ఉండదని, ఇంతమంది నౌకర్లు చాకర్లు ఉన్నా ఇల్లు అస్తవ్యస్తంగా ఉంటుందని. పట్నవాసపు వాతావరణంతో విసిగి ప్రశాంతంగా 4 రోజులు పల్లెపట్టును గడిపిపోదామంటే నిమిషం నిలవబుద్ధి కాదు అని మీ అబ్బాయి అంటారని చెప్పారు. 2 రోజులు ఉన్నా 2 నిమిషాలు ఉన్నా ఇల్లు నీటుగా కంటికి అందంగా ఉండడం అవసరమే. వచ్చిపోయే వాళ్ల కోసం కాకపోయినా ఉన్నవాళ్లకు ఇల్లు నీటుగా సర్దిపెట్టి ఉండడం అవసరం లేదా? జమీందారీ ఫాయాకు చెందిన కళ్యాణి వాళ్ళది చాలా గదులున్న మేడ. ఏ ఒక్కటి కూడా అలంకారప్రాయంగా ఉండదు. ఏ గదిలో చూసినా అస్తవ్యస్తంగా వదిలివేసిన సామాగ్రి. ఓ మూల వాసనొడ్లు, ఓ ప్రక్క వేరుశెనక్కాయ, ఓ ప్రక్క కొబ్బరికాయలు, పైన గోడలకుండే చిలక్కొయ్యలకు ఎడ్ల తలుగులో ఈతనారో ఏదో ఒకటి అసహ్యంగా వ్రేళ్లాడుతుంటాయి. ఇంటి నిండా ధాన్యపు కుప్పలేమో గాని శుభ్రత అన్నది పోయింది. దురసాని పిల్లల్ని కనడంలో బలహీనమై ఇంటి పని అంటే బొత్తిగా ఓపలేనిదైపోయింది. పనివాళ్లతో చెప్పి చేయించే నేర్పు అసలే లేదు. అందుకే ఏ గది చూసినా ఇరకాటమై అసహ్యంగా కనపడుతూ ఉంటుంది. ఏడాది క్రింద రాజమ్మణ్ణి ద్వారా ఇక్కడ పనిలో చేరిన సావిత్రికి పై పనులతోటే ప్రొద్దుగుంకిపోతుంటే ఇల్లు సర్దితే బాగుంటుందన్న ఊహ ఎప్పుడూ రాలేదు. 3 రోజుల క్రితం పెద్ద కొడుకు హర్నాథ్ నుండి 2 నెలలు సెలవు పెట్టి వస్తానంటూ ఉత్తరం వచ్చింది. కళ్యాణి అప్పుడప్పుడు చెప్పే మాటలను బట్టి అతడి స్వభావమేగాక స్వరూపం కూడా ఊహించుకోగలుగుతోంది. 25 ఏళ్ల కోడ వయసు. తండ్రి కంటే ఓ బెత్తెడు ఎత్తుగా ఉంటాడంటే బాగా ఎత్తైన విగ్రహం అయి ఉంటుంది. అంతా వాడిది తండ్రి పోలికేనంటుంది తల్లి. వయసు 50 పడిలో పడినా ఉమాపతిరావులో ఆడవాళ్లను అమితంగా ఆకర్షించే హుందాతనం ఇప్పటికీ కొట్టవచ్చినట్టు అగుపడుతూ ఉంటుంది. ఆ పోలికలో 25 ఏళ్ల యువకుడు ఆడవాళ్లను ఎంతైనా వెర్రివాళ్ళం చేయవచ్చును. ఇదివరకు 2-3 పెళ్లిచూపులు కూడా జరిగి పిల్ల నచ్చలేదని నిరాకరించాడంటే అతడెంత మన్మధుడో. ఎత్తవలసినవి గాదెలకు గంపలకు ఎత్తి ఎన్నాళ్లగానో స్వేచ్ఛ నేర్పరచుకున్న పందికొక్కుల నివాసాలను పూడ్చి శుభ్రంగా చెత్తా చెదారం ఊడ్చి ఇక్కడివి అక్కడ అక్కడివి ఇక్కడ తీసిపెట్టి ఇంటిని అందంగా ఆకర్షణీయంగా మార్చివేసింది సావిత్రి. ఈ 3 రోజుల నుండి అనవసరంగా అలసిపోతున్నావని విసుక్కుంటున్నా ఓ పక్క మెచ్చుకుంటూనే ఉంది కళ్యాణి. కొత్త కొత్త సామాన్లు లేకపోయినా ఉన్నవి ఉండవలసిన చోట ఉంచితే ఎంత అందం వస్తుందో ఇంటికి అని చేసి చూపించావే సావిత్రి. దిండుగ లేబుల్ తీసుకుని అవతలకు వెళ్ళింది సావిత్రి. అరుగు మీద పరిచిన తివాసీ మీద గోడవార దిండు మీద చేరబడి రైతులతో వ్యవసాయానికి సంబంధించిన సంగతులేవో చర్చిస్తున్నారు రావుగారు. ఆయన లేచే వరకు ఆగాలంటే పట్నం దొరగారు దిగబడతారేమో. బాబాయ్ మీరు కొంచెం జరుగుతారా? గలేబులు మార్చి వెళతాను. సావిత్రి భోజనానికి వెళ్ళేప్పటికీ మధ్యాహ్నం 2 దాటిపోయింది. వెనుక నౌకరు సూట్ కేసు పట్టుకొస్తుంటే ఫుల్ సూట్లో నిండుగా 2 సంవత్సరాల తర్వాత గడపలో అడుగు పెడుతున్న పెద్ద కొడుకును మమతగా చూస్తూ బాగున్నావురా హరి? ఎంత పెద్ద ఉద్యోగమైనా 2 ఏళ్ళు ఇంటి ముఖం చూడకుండానా పోవడం అంది కళ్యాణి. మౌనంగా చిరునవ్వు నవ్వి చేతిలో ఉన్న లెదర్ కేసు తెరిచి చాక్లెట్లు తీసిచ్చాడు చెల్లెలికి తమ్ముడికి హర్నాథ్. వెళ్ళు వెళ్ళు, ఈసారి ముక్కుకు తాడు వేసి గాని పంపను.
తిరిగి చిరునవ్వే సమాధానమైంది. మరొక్కసారి అందరి క్షేమ సమాచారాలు విచారించి పైకి వెళ్ళబోతూ, నా గది తాళం చేతులిటివ్వమ్మా అన్నాడు హర్నాథ్. సావిత్రి అంటూ హడావిడిగా వెళుతున్న తల్లిని విస్మయంగా చూస్తూ చెవులు రిక్కించాడు. ఇదిగోనమ్మా వచ్చాడా మీ అబ్బాయి? మృదువుగా సొంపుగా ఉందా కంఠం. ఎవరీ సావిత్రి కొత్తగా? తల్లి అందిస్తోన్న తాళంచేవి అందుకుంటూ ఆవిడ ముఖంలోకి చూశాడు గాని అతడి సందేహం గుర్తించకుండా మొదటి కంటే హడావిడిగా వెళ్ళిపోయింది. పలహారానికి ఆలు బోండా చేయమని సావిత్రికి చెప్పాలి అంటూ. కొత్తగా వంటకు కుదిరిన మనిషా? ఇది వరకు చేస్తున్న రాజమ్మణ్ణి వెళ్ళిపోయి ఉంటుందా? రాజవ్వ అప్పటికే ముసలిదైపోయింది కదా, బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయో చచ్చిపోయో ఉంటుంది. గొంతును బట్టి పడుచుపిల్లగా చక్కని చుక్కగానే ఊహించుకోవచ్చు. ఈ వయసులో వంటకు కుదిరిందంటే బహుశా వితంతు అయి ఉంటుంది. చూడాలి నా ఊహలెంతవరకు నిజమవుతాయో కుతూహలంగా అనుకుంటూ గది తలుపులు తెరిచాడు హర్నాథ్. గది ఇదివరకట్లా లేదు. అతడెప్పుడు వచ్చినా తల్లి శుభ్రంగా ఊడ్పించి ఉంచేది గాని ఏ వస్తువు ఉన్న చోటు నుండి కదిలించబడేది కాదు. ఇప్పుడంతా మార్చివేయబడింది. కిటికీ దగ్గర టేబుల్ మీద చక్కగా పువ్వుల డిజైన్ కుట్టి అప్పుడే ఇస్త్రీ నుండి తీసినట్లున్న టేబుల్ క్లాతు, ఆ పైన ఏవో 2 వీక్లీలు, పక్కకు విలక్షణంగా తుడిచి ఉంచిన అద్దం ముందు బ్రష్లో నల్లటి దువ్వెన, ఇటుప్రక్క పట్టె మంచం, మీద తెల్లటి దుప్పటి, పరిచిన మెత్తటి పరుపు. ఎవరి చేతి నాణ్యమో గాని తనకు నచ్చినట్టుగా ఉందా గది. రైలు ప్రయాణంలో అలసిన మేను ఒక్కసారి మెత్తటి పాన్పు మీద వాల్చాలనిపించింది. దుస్తులు మార్చి తుండు సబ్బుపెట్ట తీసుకుని క్రిందికి వెళ్ళాడు హర్నాథ్. స్నానం చేసి వచ్చేప్పుడు పోయేప్పుడు కూడా ఆమె కనపడుతుందేమోనని చూశాడు గాని కనపడలేదు. హరి నిద్ర నుండి లేచి వచ్చాడు ఉమాపతిరావు గారు. ప్రయాణం కులాసాగానే జరిగిందా? వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. పైకి వచ్చి ఇస్త్రీ పంచే షర్టు తీసి వేసుకున్నాడు. ఏం చేస్తున్నా అతడి చూపులన్నీ మెట్లవైపుగానే ఉన్నాయి. తమ్ముడు గాని చెల్లెలు గాని వస్తే సావిత్రి సంగతి అడగాలని. ఎవరూ రాలేదు అరగంట దాకా. సూట్ కేసులోంచి ట్రాన్సిస్టర్ తీసి ట్యూన్ చేసి ఎక్కడి నుండో మలయాళం ఫిల్మ్ సంగీతం ప్రసారమవుతుంటే టేబుల్ మీద ఉంచేసి వచ్చి పక్క మీద వాలాడు. ట్రైన్లో కాలక్షేపానికి తెచ్చుకున్న ఇంగ్లీష్ మ్యాగజైన్ తిప్పేస్తూ, పలహారం తీసుకోండి. చటుక్కున ముఖం ముందు నుండి పత్రిక తొలగించి మెడ తిప్పి చూశాడు హర్నాథ్. అప్పటికే ఆమె వెనుతిరిగింది. దీర్ఘమైన జడ పిరుదల మీద నర్తిస్తుంటే చకచకా నడిచి వెళ్ళిపోయింది. రవికకు చీరకట్టుకు మధ్య బెత్తెడు శరీరం తెల్లగా అరటి రిబ్బలా మెరుస్తూ ఉంటే గుండ్రంగా ఉన్న భుజాల మీద కోలగా ఉన్న మెడ చిన్నగా అందంగా కదులుతుంటే సుమారైన ఎత్తుతో నా ఊహ అబద్ధం కాదు, తలుచుకుంటే మంచి డిటెక్టివ్ను కూడా కాగలనేమో అనుకున్నాడు కొంచెం గర్వంగా. టిఫిన్లు టీలు ఉన్న చోటికి తెచ్చి అందివ్వడం కొత్త పద్ధతి. రాజమ్మణ్ణి కాలంలో ఎవరికి ఏది కావాలన్నా వంటింట్లోకి వెళ్ళవలసిందే. హర్నాథ్ పుట్టక ముందు నుండి ఉంటున్న వంట మనిషి రాజమ్మణ్ణి. అంతా వెనుకటి తరహా. వయసు తగ్గిపోతుంటే ఓపలేనితనం చేతకానితనం చోటు చేసుకున్నాయి ఆవిడలో. ఏదో వెనుకటి నుండి తమలో కలిసిపోయిన మనిషి అని ఆవిడ పెట్టిందేదో తిని బయటపడడమే గాని ఆమెను పని నుండి మానిపించి మరో చురుకైన మనిషిని పెట్టుకోవాలన్న ఆలోచన రాలేదెవరికి. శంకును మలిచినట్టున్న చెయ్యి టీకప్పుతో టేబుల్ మీదకి వచ్చింది. ప్రక్క నుండి తెల్లటి తెలుపును ఎత్తి చూపుతున్నట్లుగా చేతికి 2 నల్ల కాపీలు. ఆసక్తిగా చటుక్కున ముఖం తిప్పి చూశాడు హర్నాథ్. నీలకాంత దిగ్భ్రమగా పిలిచాడు. సావిత్రి ఇటు ఒక్క క్షణం శ్రద్ధగా చూసి ముఖం తిప్పుకొని వెళ్ళబోతూ మంద్రంగా అంది, నా పేరు సావిత్రి, నీలకాంత కాదు. చివాలన లేచి ఆమెను పట్టుకోబోతే చేతికి అందింది నిడుపాటి జడ. ఏమిటి నాటకం, ఇక్కడికెలా వచ్చావు? అతడి ముఖంలోకి చురుగ్గా చూసి కఠినంగా అంది, ఏమిటిది, వదలండి. నా పేరు సావిత్రి. కళ్లకు పైత్యం చుట్టుకుందేమో, సొంటిపొడి తెచ్చిపెడతానుండండి. ఆమె భుజాలు పట్టుకొని ఉద్వేగంతో గద్దించాడు. నిజం చెప్పు, అతడు వదిలేసిపోతే బ్రతుకుదెరువు కోసం వచ్చావా ఇక్కడికి? అర్థం కానట్టు చూసింది. అసహనంగా అరిచాడు. పేరు మార్చుకున్నంత మాత్రాన మనిషివి మారలేవు. ఒకే ఒక్కసారి కొద్ది క్షణాలే చూశాననుకో. అయినా నీ ముఖంలో ప్రత్యేక ఆకర్షణ, అందంగా వంగిన ఒత్తైన ఆ కనుబొమ్మల కలయిక ఎన్ని జన్మలకు మర్చిపోలేను. చెప్పు, నిజం చెప్పు. మీ అమ్మకు కబురు చేస్తే నువ్వెవరినో తీసుకొని లేచిపోయావని తెలిసింది. మీరు ఎవరి సంగతో మాట్లాడుతున్నారు? రాజవ్వ ఇక్కడ కుదిర్చింది నన్ను. నా పేరు సావిత్రి.
శాంతంగా స్థిరంగా అని ఒక్క ఊపులో వదిలించేసుకుని మెట్లకేసి పరుగు తీసింది సావిత్రి. నీ తెలివితేటలు నా దగ్గర సాగవు, నువ్వెవరవో తేల్చకపోను. ధీమాగా చేతిలోకి కప్పు తీసుకున్నాడు హర్నాథ్. నీడలు దీర్ఘమవుతుంటే కిరణాలలో వాడి తగ్గించుకుంటూ పశ్చిమ దిక్కుగా ఒరిగిపోతున్నాడు సూర్యభగవానుడు. తరాల నాటి అడవిమల్లె క్రింద అంత లావు బుడం కట్టుకుని పైకి ఎగబ్రాకి వచ్చి కిటికీలోంచి తొంగి చూస్తోంది. నిండా మల్లెమొగ్గలు కొద్దిసేపట్లో విచ్చుకోవడానికి తెల్లగా పండుబారాయి. కిటికీ ప్రక్కగా నిలబడి దూరంగా కనిపించే పొలాలకేసి చూపులు పోనిచ్చాడు హర్నాథ్. ఇంకా వర్ష ఋతువు ప్రారంభం కాలేదు. మోటబావుల క్రింద కొద్ది కొద్దిగా వరి పైరు పెంచారు. మండు వేసవిలో ఎక్కడ ఏ చిన్న మొక్క చూసినా ప్రాణం లేచి వస్తుంది. క్రింద సావిత్రి గొంతు వినిపించి ఊచల దగ్గరగా ముఖం చేర్చి క్రిందికి తొంగి చూడసాగాడు హర్నాథ్. చిన్నవాడికి గుడ్డలు విప్పి స్నానాల గదికేసి తీసుకుపోతోంది సావిత్రి. ఎన్నిసార్లు చెప్పాలబ్బా నీకు చిన్నబాబు, గుడ్డలు వేసి అరగంటైనా కాలేదు, అప్పుడే మట్టిలో దొర్లావు అంది మందిలింపుగా. పట్నం నుండి మీ అన్నయ్య వచ్చాడే, నువ్విలా మట్టిలో పడి అసహ్యంగా తయారయ్యావంటే చాక్లెట్లు ఇవ్వడట. ఎంచక్కా మల్లెపువ్వులా శుభ్రంగా ఉండాలి, అలా ఉంటే బోల్డ్ చాక్లెట్లు ఇస్తాడట మీ అన్నయ్య. ఓ, ఈ ఇంట్లో పొందికగా కుదురుకుపోయినట్లుంది సావిత్రి, కాదు నీలకాంత. అలా నిలబడి చూస్తుండగానే చిన్న కూతుర్ని నెమ్మదిగా మెట్లెక్కిస్తూ వచ్చింది కళ్యాణి. కుర్చీ లాక్కొని కూర్చుంది. ఆ సంగతి ఈ సంగతి అడుగుతూ నెలనాళ్ల క్రితం మీ నాన్నగారు రాసిన దానికి జవాబు ఇవ్వలేదెందుకు? 2 ఏళ్ల నాడే చెప్పేశాను కదా ఆ పిల్ల నచ్చలేదని. ఇన్నాళ్ళు నా కోసం ఎవరు కాచు కూర్చోమన్నారు ఆ పిల్ల తండ్రిని? అన్ని విధాలా నువ్వు కోరుకున్నట్టే పిల్ల ఎక్కడ దొరకాలరా? ఏదో ఒక లోపం లేని పిల్ల ఎక్కడుంటుంది? నాకేమో ఆ పిల్ల బాగా ఉంటుందనిపిస్తుంది. అందుకే పూర్తిగా ఖచ్చితంగా అక్కర్లేదని చెప్పలేదు. వాళ్లకు ఆనాడు ఈనాడు కూడా అది ఇది చెప్పి నానుస్తూ ఉన్నాం. ఏం, ఎందుకు ఉండకూడదు? అన్ని విధాలా నేను కోరుకున్నట్టి పిల్ల మన ఇంట్లో లేదు సావిత్రి, ఆవిడకేమైంది? కొడుకు చిరునవ్వు చూసి ముందు కంగారు పడ్డా నిదానంగా సర్దుకుంది కళ్యాణి. ఎవరో ఎక్కడో ఉంటే ఏం లాభం, మనకు అందుబాటులో ఉండొద్దు పిల్ల అంది. రాజవ్వ కనిపించడం లేదేం? చెప్పడమే మర్చాను, రాజవ్వ పోయిందిరా. కూతురి దగ్గరికి వెళ్ళి అక్కడే చనిపోయింది. రాజవ్వ తీసుకువచ్చింది ఈ సావిత్రిని. రాజవ్వకు దూరపు బంధువుల పిల్లట. తల్లి ఈ మధ్య చనిపోతే ఒంటరిదైన ఈ పిల్లను తీసుకుని వచ్చింది ఇక్కడికి. మెరికలాంటి పిల్లరా, బొంగరంలా చేసుకువస్తుంది పని. ఆ పని ఈ పని అని ఏం లేదు, అన్ని పనులు చక్కదిద్దుకు వస్తుంది నిమిషంలో. పండుగైనా ప్రయోజనమైనా ఉండాలి ఇలాంటి పిల్ల. బ్రాహ్మణ పిల్లేనా? అదేమిట్రా, రాజవ్వకు వరుసకు కూతురు అవుతుందట. తను పొరబడలేదు కదా. అటూ ఇటూ ఊగింది మనసు. తల్లి ఎంత నౌకర్ల మీద ఆధారపడినా ఇంకా అనాచారానికి లోబడలేదు. తండ్రి సంధ్యావందనం దేవతార్చన లేందే నోట్లో నీళ్లు పోయడు. అలాంటి శుద్ధ బ్రాహ్మణుల కుటుంబంలో చేరి వాళ్ళ ఆచార నిష్టల్ని మంటగల్పగల సాహసం ఎక్కడిది ఈ సావిత్రికి? బ్రాహ్మణ పిల్ల కాదని వేసే యువతి అని చెబితే ఏమవుతారు వీళ్ళు? ఏం ఆలోచిస్తున్నావు హరి? నాకు ఆ పిల్ల తప్పితే అంతపాటి సంబంధం దొరకదనిపిస్తుంది అంది కళ్యాణి. పోనీయి, ఇప్పుడేమంత వయసు ముదిరిపోతుందని? 25 ఏళ్లు పైబడ్డాయి, ఇంకా వయసు ముదరడమేమిట్రా? నువ్విలాగే కాదు కాదు అంటావు. ఇహ నీ మాట పట్టుకు కూర్చోదలుచుకోలేదు. వాళ్లకు కబురు పెట్టిస్తాను రమ్మని. వద్దమ్మా, నిదానంగా స్థిమితంగా అన్నాడు. వాళ్లకు మరో సంబంధం చూసుకోమని చెప్పు. ఇంకా అక్కడే ఉంటే తల్లి మరే ఉచ్చు మెడకు విసురుతుందోనని బట్టలు వేసుకుని అలా తోటకేసి వెళ్ళి వస్తానంటూ బయలుదేరాడు. తిరిగి తిరిగి భోజనాల వేళకు వచ్చాడు హర్నాథ్. అప్పటికే రావుగారు భోజనం ముగించుకు వెళ్ళిపోయారు. తల్లి కొడుకులకు ప్రక్కప్రక్కనే పీటలు వేసి వడ్డించింది సావిత్రి. భోజనం మధ్యలో అనుకోవగా అడిగింది సావిత్రి, పప్పు వడ్డించనా అండి? బెండకాయ పులి కూడా ఉంది. ఆమెకు బదులు చెప్పకుండా తల్లి దిక్కు తిరిగాడు హర్నాథ్. ఇంట్లో నీవిద్దరు పడుచుకుర్రాలను పెట్టుకొని ఈ పడుచుపిల్లను వంటకు పెట్టుకోవడం క్షేమమే అంటావా అమ్మా? కొంచెం వయసు మళ్ళుతున్న వాళ్ళు ఎవరూ దొరకలేదు? ఇదేమిటి ఈ పిల్లాడు ఇలా మాట్లాడుతున్నాడు ఆ పిల్ల ముందే? తెల్లబోయిన కళ్యాణి సావిత్రిని నొచ్చుకుందేమోనని సానుభూతిపూర్వకంగా చూసింది. కానీ ఏ భావమూ వ్యక్తపరచని చిత్తరువులా నిలబడింది సావిత్రి. పప్పు తీసుకురా. తన మాటకు సిగ్గుతో చితికిపోతుంటే కసిగా నవ్వుకోవాలన్న హర్నాథ్కు చెంపదెబ్బలా తోచింది సావిత్రి నిశ్శబ్ద ప్రవర్తన. సావిత్రి అంటే మామూలు పిల్ల కాదురా, మరోసారి అలాంటి మాటలు అనబోకు.
మందలించింది కళ్యాణి. అంత నమ్మకం ఉంటే పర్వాలేదు. కంచంలో చేయి కడుక్కొని వెళ్ళిపోతూ, ఓ గంట తర్వాత కొంచెం వేడిగా ఉండే పాలు ఓ గ్లాసుడు తెచ్చివ్వు, మందు వేసుకొని తాగాలి అంటూ ఓ మామూలు పని మనిషికి చెప్పినట్టు చెప్పాడు. వాడు తమాషాగా మాట్లాడుతున్నాడు. నువ్వేం పట్టించుకొని బాధపడకు. చాలా అమాయకురాలైన అమ్మాయిలా తలూపింది సావిత్రి. సావిత్రి భోజనం అయ్యాక వంటిల్లంతా కడిగివేసి శుభ్రపరుచుకునేప్పటికీ రాత్రి 10 గంటలైంది. బాగా కాగిన పాలు గ్లాసులో పోసుకుని మిగిలిన పాలలో తోడు పెట్టి కుండ ఉట్టిమీద పడేసి వంటింటి తలుపులు వేసేసి యువతలకి వచ్చింది. హాల్లో అప్పటికే కళ్యాణి చిన్న కూతురిని పక్కలో వేసుకుని నిద్రలో మునిగిపోయింది. ఆ పక్క మంచం మీద రావుగారు కూడా నిద్రలో ఉన్నారు. నెమ్మదిగా మెట్లెక్కి హర్నాథ్ గదిలో అడుగుపెట్టింది సావిత్రి. పరుపు మీద అటు తిరిగి పడుకున్నాడు హర్నాథ్. దీర్ఘంగా చూసిందొక్క క్షణం. తెల్లటి పరుపు మీద తెల్లటి బట్టలు ధరించిన బలిష్ట విగ్రహం. తల్లి పొగడ్తకు రెండింతలు అందగాడు. కానీ ఎందుకింత అహంకారం ఇతడికి? పడుకున్నారా అండి? పాలు తెచ్చాను అంటూ గ్లాసు బల్ల మీద పెట్టి మూత పెట్టింది. పాలు తెచ్చానండి, ఈసారి కొంచెం గట్టిగానే చెప్పింది. మెలకువ కలిగినట్టు నటిస్తూ ఇటు తిరిగాడు. అర్ధరాత్రి తెస్తే అందరూ పడుకొని ఉంటారనా? మీరేదో చిత్తభ్రమలో ఉన్నారు. అర్ధరాత్రి కాలేదు. లేచి గడియారం చూసుకోండి, 10 అయింది. నా భోజనం కూడా ఇప్పుడే అయ్యింది. విసురుగా వెళ్ళబోతూ అంది. మందులోకి కావాలన్నారు. నీ మొహంలోకి కావాలన్నాను. లేచి అంత వేడిగా లేని గ్లాసుడు పాలు గటగటా తాగేసి 2 మెట్లు దిగిన సావిత్రిని వెనక్కి పిలిచాడు. ఏయ్ వంటలక్క, గ్లాస్ తీసుకుపో. తిరిగి వచ్చి గ్లాస్ అందుకుంది. ఒక్క వంటే కాదండి, మీ ఇంట్లో అన్ని పనులు చక్కబెడుతుంటాను. 2 మెట్లు దిగిన ఆమెను మళ్ళీ వెనక్కి పిలిచాడు. ఓ దాసి. సావిత్రి పూర్తిగా లోపలికి రాకుండా గడప దగ్గర నిలబడి ఏం కావాలండి అని అడిగింది సాధ్యమైనంత నిదానంతో. బయట ఎంత గాలి ఉన్నా లోపల ఉక్కపోత భరించిరాకుండా ఉంది. పక్క అవతల వేసి వెళ్ళు. గాలి ముమ్మరంగా ఉంది అవతల. దుమ్ము ఎత్తిపోస్తుంది. పర్వాలేదు, ఈ ఉక్కబోత కంటే అదే మేలు. మీ ఇష్టమైతే సరే. గ్లాసు టేబుల్ మీదుంచి పరుపు చుట్టబోయింది. వెనుక నుంచి బలిష్టంగా 2 చేతులు భుజాలను బిగదీశాయి. ఎంత పొగురు మనిషిలా కనపడుతున్నా ఇంత అమర్యాదకు అసభ్యతకు సాహసిస్తాడనుకోలేదు సావిత్రి. విదిలించి పారేయాలనుకుంది. ఆమె ప్రయత్నం కబంధహస్తంలో చిక్కిన చిన్న పిట్ట రెక్కలాడించబోయినట్టే అయింది. అబ్బా, మగవాని భుజంలో ఇంత బలముంటుందా? ఈ తరుణంలో తను ఏమాత్రం పారిపోవాలని ప్రయత్నించినా అతని పురుషత్వాన్ని రెచ్చగొట్టి అవమానానికి లోబడవలసి వస్తుందనిపించి అచైతన్యంగా ఆగిపోయి స్థిరంగా గంభీరంగా అతని ముఖంలోకి చూసింది. ఆమె భయపడినంతగా అతని ముఖంలో ఉద్వేగం కానీ ఆకలిగొన్న చూపులు కానీ లేవు. సన్నని మీసకట్టు క్రింద చిన్నగా ఉన్న మోటుగా కనిపించే పెదవుల మీద ఓ చిన్న కొంటెనవ్వు తప్ప. ఏమిటి ఉద్దేశం? తొలకరి ఉరుములా వినిపించింది. వైశాఖలో ఎండ కాస్తూనే ఉంటుంది. పైన ఆకాశంలో దూదిపింజల్లా తెల్లటి మేఘాలు తేలిపోతూనే ఉంటాయి. గడగడా ఎక్కడ్నుంచో ఉరుము అదరగొడుతుంది. అతి శాంతంగా ఉన్న ఆమె ముఖంలోంచి వచ్చిన ప్రశ్నకు నిగ్గదీస్తూ ఎదురు ప్రశ్న వేశాడు. ఇక్కడ ఈ వేషం కట్టడంలో నీ ఉద్దేశమేమిటి? అబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్పాలండి? నేను నీలకాంతను కాదు. నా పేరు సావిత్రి. ఇంకా మీరు వినకపోతే పొద్దున్నే చాటించేస్తాను. హర్నాథ్ బాబుగారు ఎవరో నీలకాంత అనే అమ్మాయిని ప్రేమించారట. అది ఎవరినో తీసుకుని లేచిపోతే మతి చెలించి పిచ్చెక్కి ఆ వయసులో ఉన్న అమ్మాయిల వెంట నీలకాంత నీలకాంత అంటూ పట్టుకుంటున్నాడని గంభీరంగా అనబోయిన నవ్వు పెదవుల బిగిని సడలిస్తోంది. నీలకాంతను నేను ప్రేమించానని ఎప్పుడన్నాను? మరి ఇదేం పిచ్చి? అయితే నన్ను బాగా చూడని. 2 చేతుల్లోకి ఆమె ముఖం తీసుకుని గాఢంగా చూశాడు. చూపులు ముఖం చుట్టూ తిరిగి తిరిగి అందంగా వంగిన కనుబొమ్మల్ని సన్నని వెంట్రుకలు గీతలా కలుపుతున్న చోట ఆగిపోయాయి. హఠాత్తుగా ఆనాటి నీలకాంత అక్కడ సాక్షాత్కరించింది. ఆ వెంటనే ఆమెను కలుసుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది. ఎంఎస్సి పరీక్షలయ్యి ఇంటికి వచ్చాక 8 రోజులకే కాలక్షేపం కాక విసుగెత్తి పట్నం వచ్చేశాడు తిరిగి హర్నాథ్. ఉదయం నుంచి మబ్బు పట్టి చల్లగా హాయిగా ఉంది వాతావరణం. ఏవో వెర్రి కోరికలు పుడుతున్నాయి. రూమ్లో పాతుకుపోయి దినం వ్యర్థపరచకూడదనిపిస్తోంది. ఈరోజు ఖుషీగా గడపాలనుందిరా, ఏం చేద్దామంటావు అన్నాడు రూమ్మేట్ మురళీధర్తో. ఖుషీ అంటే ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ చేసుకుందాం. చక్కగా కబుర్లతో పేకాటతో గడిపేద్దాం. నైట్కు పిక్చర్. చచ్చు కోరిక, చవట కోరిక తీసిపారేశాడు మురళి.
చల్లగా మబ్బు పట్టింది. వయసు కుర్రాడివి, పార్టీలతో పిక్చర్లతో దొరికేది ఏపాటి వినోదం ఉత్సాహమిస్తుందోయ్. నీకు నిజంగా ఖుషీగా గడపాలంటే నాతోరా. అర్థమైంది అతడి నవ్వుతో. సై అన్నాడు డ్రెస్ చేసుకోవడానికి లేస్తూ. చూడబోతే నీకు అలవాటు ఉన్నట్లుందే. ఏదో అప్పుడప్పుడు ఒంట్లో తిక్కరేగినప్పుడు. మనసులో బెరుగ్గా ఉన్న ఏదో కుతూహలం మురళితో ఈడ్చుకుపోతోంది. కొన్ని వీధులు తిరిగి ఓ 2 అంతస్తుల మేడ ముందు ఆగాడు మురళి. అనాథ శరణాలయం బోర్డు చూసి అసహనం ప్రకటించాడు హర్నాథ్. ఇక్కడేం దొరుకుతుంది ఖుషి? లోపలికి పదవోయ్. ఇక్కడుండేది అనాథలు కాదు, అందగత్తెలు. పైన బోర్డు కేవలం సేఫ్టీ కోసం. ఎన్నడూ అంతమంది ఆడవాళ్లలోకి పోలేదేమో. కళ్ళు చెదిరిపోయాయి హర్నాథ్కు. రంగురంగుల్లో రెపరెపలాడే సీతాకోక చిలకల్లా కులికే వాళ్ళని చూసి. మీ మిత్రుడా? అనవసరంగా మురళి భుజం తట్టి వెకిలిగా నవ్వింది ఓ చిలుక. మిత్రుడే. సిగ్గు సంకోచం ఏవీ లేకుండా ఓ కుర్చీ ఆక్రమించుకొని కూర్చున్నాడు మురళి. వాడు ఇలాంటి చోట్లకు కొత్త. హృదయంలో హత్తుకుపోయేట్టుండాలి ఈ దినం. వాణి ఏది? పిలువు, ఓ పాట పాడని. గానా బజానా సాగుతుంటే అసహనంగా కుర్చీలో మెదలసాగాడు హర్నాథ్. ఏకాంతంలో ఒక అందమైన అమ్మాయి అయితే చాలు. అందర్నీ పరిశీలనగా చూశాడు. వేషాలైతే ఆకర్షణీయంగా వేసుకున్నారు గాని సహజ సౌందర్యం ఎవరిలోనూ కనిపించలేదు. విసుగ్గా వెళ్ళిపోవడానికి లేచాడు. వీధిలో కారాగిన శబ్దం వినిపించింది. 2 నిమిషాలలో కళ్లద్దాలు ధరించి చేతికి రిస్ట్ వాచ్ కట్టి పట్టుచీరలో హుందాగా ప్రవేశించిందొక ప్రౌఢ వనిత. ఈ శృంగారసీమ వీరి ఆధ్వర్యంలోనే నడపబడుతోంది. పేరు ప్రియంవద. మెల్లగా మిత్రుడి భుజం తట్టి చెప్పాడు మురళి. వస్తూనే ఆవిడ చూపులు కలిగినింటి బిడ్డలా అగుపడుతున్న హర్నాథ్ మీద పడ్డాయి. వీరెవరు? మురళి మిత్రుడిని పరిచయం చేశాడు. లక్ష్మీపుత్రుడని తెలిసి ముఖం చాటంత చేసుకుంది. హర్నాథ్ పాదాల నుంచి శిరసు దాకా చేయి విసిరి, ఈ మహారాజుకు ఈ దిష్టిబొమ్మలేం తగులుతాయి? తగుల్తే మా అమ్మాయి నీలకాంతే తగలాలి అంది. పెదవులు తడుపుకున్నాడు మురళి. మీకో కూతురుందని ఇప్పుడు తెలిసింది నాకు. బహుశా పెద్ద రేటులో ఉండి తన బోటివారి కంటబడలేదేమో అనుకున్నాడు. ప్రియంవదను ఎగాదిగా చూసి జుగుప్సగా నవ్వుకున్నాడు హర్నాథ్. నువ్వో హిడింబిలా ఉన్నావు, నీ కూతురో చిన్న హిడింబిలా ఉంటుందేమో. బిఏ పరీక్ష ఇచ్చింది. ఈ కాలం కుర్రాళ్ళు చదువుకున్న ఆడపిల్లలంటే ఎక్కువగా మోజుపడతారు కదా, అందుకని దాన్ని చదివించాను. ఇంకా ఈ వృత్తిలోకి దింపలేదు. అసలు పిల్ల కూడా అలాంటిది కాదు. కానీ మీ మిత్రుణ్ణి చూస్తుంటే ఈ దిష్టి పిడతల్లో దేన్ని అప్పగించడానికి మనసొప్పడం లేదు. బాబుగారు అనుమతిస్తే నా కూతుర్నే పువ్వులా మీ దోసిట్లో పెడతాను. దానికి ఈ సంగతులేవీ తెలియవు. బాబుగారే మచ్చిక చేసుకోవాలి. సరి మావాడు ఇలాంటి వాటికి కొత్త. కాడికి అలవాటు పడని గిత్తకు పట్టిస్తానంటే ఎలా? ఓ గంటలో మా అమ్మాయి వస్తుంది ఇక్కడికి. ఇంట్లో ఏం తోచడం లేదు. కాసేపు శరణాలయం వెళ్ళి కాలక్షేపం చేసి వస్తానంటూ అది తయారవుతుంటే నేను పరిగెత్తుకు వచ్చాను. చెప్పాను కదా, ఆ అమ్మాయికి ఇలాంటి సంగతులేవీ తెలియనీయలేదని. వాణి, మంజుల, జాగ్రత్త. బాబుగారిని శరణాలయం దర్శించడానికి వచ్చిన ఓ ఆఫీసర్లా పరిచయం చేయండి. మరి నే వస్తాను. ఇంటి దగ్గర అది నా కారు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చిన్న గున్నేనుగులా వడివడిగా వెళ్ళిపోయిందామే. పోదామా? లేవబోయాడు హర్నాథ్. కూర్చో, ఆమెను చూసిపోదాం. చూడడానికి ఏముందిలే. తిరిగి అస్థిమితంగా కూలబడ్డాడు. మురళితో వాళ్ళేవో సరసాలాడుతున్నారు, త్రుళ్ళుతున్నారు. అవేవీ చెవికెక్కడం లేదు. జోరీగల మధ్య చిక్కినట్టుగా ఉంది ప్రాణం. ఇంటి ముందు కారాగింది. మరుక్షణంలో గుమ్మంలో సాక్షాత్కరించింది తలతలలాడే జపాను జరీ చీరలో తెల్లగా మెరిసిపోతూ ఓ దేవకన్యలా. ఆ దేవత తనదిగా వాగ్దానం పొందడం వల్ల చాలా నిస్సంకోచంగా పరిగించాడు నిలువెల్లా జారిపోతున్న ఆమె సౌందర్యపు తలుకులను. అపరిచిత యువక ద్వయాన్ని చూసి సంకోచంగా ఆగిపోయింది ఆ యువతి. నల్ల పట్టి ఉన్న ఆ రిస్ట్ వాచ్ కట్టిన చేత్తో చీర కుచ్చుళ్ళు అదిమిపట్టి, వేలికి ఉన్న ఉంగరంలో చిలుకపచ్చరాయి మెరుస్తోంది. చెవుల మీదికి జారిన ముంగుళ్ళ నుండి తీగలా అగుపడుతున్న బంగారు రంగులు జపాన్ జరీ మెరుపులతో పోటీ పడుతున్నాయి. శంకులా ఉన్న మెడలో ఒంటి వరుస బంగారు గొలుసు తలుకులీనుతోంది. మంజుల అనే అమ్మాయి ముందుకు వచ్చి, రాక వీళ్ళు మన శరణాలయం వివరాలేవో కనుక్కుపోదామని వచ్చారట. ఆ బాబుగారు ఓ లక్ష్మీపుత్రుడట. మన శరణాలయానికి పెద్ద మొత్తం విరాళమిచ్చే ధర్మప్రభువుల్లా అగ్గుపడుతున్నారు అంటూనే ఓ చూపు వ్యంగ్యంగా మురళి మీదికి విసిరింది. ప్రియంవద గారి పుత్రిక నీలకాంతప్రభ.
అంటూ పరిచయం కూడా చేసింది. నమస్కారమండి. మర్యాదగా చేతులు జోడించి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబోయింది నీలకాంత. మంజుల సైగ అందుకుని లేచి ఆమెను అనుసరించి పైకి వెళ్ళిపోయింది. 10-15 నిమిషాల తర్వాత క్రిందికి వచ్చిన నీలకాంత అక్కడ నిలవకుండా వెళ్ళిపోయింది. హర్నాథ్ రూముకు వచ్చాడే గాని మనసంతా నీలకాంత మీద మోహంతో నిండిపోయింది. ఒక విధంగా పిచ్చి పట్టినట్టుగా తయారయ్యాడు. అతడి అవస్థ చూడలేక ఓ రోజు, మురళి రాయబారం నడిపేదా అని అడిగాడు నవ్వుతూ. ముందు తటపటాయించినా అంగీకరించక తప్పలేదు. తొలి వయసులో విరహం అలాంటిది. తిరిగి వచ్చిన మురళి ఆ అమ్మాయి ఊళ్ళో లేదట, వచ్చాక కబురు చేస్తానంది ప్రియంవద అని చెప్పాడు. మరో 2 సార్లు మురళి ద్వారా ప్రయత్నించాడు గాని ఊరు నుండి రాలేదింకా అన్న సమాధానమే వస్తోంది. చూడబోతే ఆ పిల్లను చూపకుండా ఊరించి ఎక్కువ గుంజాలని ఎత్తు ఉన్నట్టుంది అభిప్రాయం వెలుబుచ్చాడు మురళి. నిర్లక్ష్యంగా చెప్పేశాడు హర్నాథ్. ఒక్క రాత్రికి 1000 పారేస్తానని చెప్పు, పైన ఇంకేం కోరినా ఒప్పుకొనిరా. అక్కడికి పని సానుకూల పడలేదు. ఇహ ఆశ వదులుకో భాయి. పాపం ప్రియంవద అందమైన కలలెన్ని గన్నదో, కానీ అన్నీ కూలద్రోసి నీలకాంత ఎవడితోనో పరారైపోయిందట. మురళి తెచ్చిన వార్త విని స్థానువులా అయ్యాడు. కొన్ని రోజులు వెర్రిపట్టిన వాడిలా తిరిగాడు. తరువాత పరీక్ష పాస్ కావడం, దూర ప్రదేశంలో మంచి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోవడంతో ఇంచుమించుగా నీలకాంతను మర్చిపోయాడు. అప్పుడప్పుడు ఆ వెర్రివాంఛ గుర్తుకు వచ్చినప్పుడల్లా చిచి ఎంత పొరపాటు జరిగిపోయేది అనుకుంటాడు. హర్నాథ్ దోసిట్లో ఉన్నది ఏదో ఒక చిత్తరువు కాదు. తన ముఖంలోకి దీక్షగా గుచ్చి చూస్తుంటే రెప్పలు ఎత్తడానికి సాధ్యం కాలేదు సావిత్రికి. అతడి చేతుల నుండి మృదువుగా ముఖం తప్పించి, ఇప్పుడైనా ఒప్పుకుంటారా నేను సావిత్రినని అంది. ఊహూ ఒప్పుకోను, నువ్వు నీలకాంతవే దృఢంగా అన్నాడు. నిజంగా మీకు పిచ్చే పట్టింది. కాకపోతే ఏమిటి సతాయింపు? నీలకాంత మీద మీ ప్రేమ బంగారంగాను నా వెంట పడ్డారేమిటి? ప్రేమించలేదు, ఒక్క రాత్రికి 1000 రూపాయలు ఇస్తానన్నాను. అమ్మో, మంచి సచ్చరితులేనన్నమాట మందహాసం చేసింది. ఇంతకు మీ నీలకాంత కథ చెప్పరు? ఓ తప్పకుండా. కిటికీ చెంతకు వచ్చాడు. అక్కడ మొల్ల నిండా మల్లెగుత్తులు విచ్చుకొని మరువంతో విర్రవీగుతోంటే తమకంతో వాయుదేవుడు ఊపి ఊపి నలుపుతున్నాడు. వంగి 5-6 మల్లెలు దోసిట్లోకి తీసుకుని ముక్కు దగ్గరకు చేర్చి గుప్పున పీల్చి, ఓ మబ్బు పట్టిన రోజు అంటూ ప్రారంభించాడు. ఓరగా నిశితంగా సావిత్రి ముఖభంగిమలు గమనిస్తూనే. నల్లని చీకటి, దొడ్డి తలుపు గడియ మీద ఒక సుకుమార హస్తం పడి పడకముందే మోటుగా మరొక చెయ్యి వచ్చి పడింది. నీలకాంత గంభీరంగా వినిపించింది హర్నాథ్ కంఠం. ఇప్పుడైనా నిజం చెప్పు, నీలకాంతవే కదూ? ఎందుకింత మోసానికి సాహసించావు? నీ ఎత్తుకు రాజమ్మణ్ణి ఎలా సహకరించిందో బోధపడలేదు. నైవంచనతో నక్క వినయాలతో అమ్మ మనసు ఎంతగా దోచుకున్నా నువ్వు బ్రాహ్మణ పిల్లవు కావని తెలిసిన రోజు నడి ఇంట్లో గోయి తీసి పాతేయించగలదు. హర్నాథ్ బాబు ఇంచుక కట్టుదనంతో శాసిస్తున్నట్టు అంటున్న సావిత్రి కంఠం విని నివ్వెరపోయాడు. రహస్యం బయటపడ్డందుకు తన కాళ్ల మీద పడి ప్రాధేయపడుతుందనుకున్నాడు. కానీ ఇదేమిటి? మీ తెలివితేటల మీద అంత నమ్మకం పెట్టుకోకండి. మీకు పట్టిన నీలకాంత పిచ్చివల్లే భయపడి పారిపోతున్నాను. ఏ దుర్బల క్షణంలో మీ నీలకాంత మీద పిచ్చి విజృంభించి నన్ను కబలించడానికి వస్తుందోనని. అంతేగాని నా రహస్యం ఏదో బయటపడిపోయిందని కాదు. నేను బ్రాహ్మణ పిల్లను అవునో కాదో తేల్చుకోవాలని ఉంటే కుమ్మెరకు వెళ్ళండి. అక్కడ మా అమ్మ నాన్న లేరు గాని మా పిన్ని, మా సవత్తల్లి ఉంది. నేనెవరో చెబుతుంది. హతాశుడైపోయాడు హర్నాథ్. అంత దృఢంగా పలుకుతుంటే బుకాయిస్తోందని అనుకోలేకపోయాడు. కానీ ఈ సావిత్రి అచ్చు గుద్దినట్టు నీలకాంత పోలికలో ఉండడమేమిటి? అలంకరణ అది స్థానాన్ని బట్టి మారిపోయి ఉండవచ్చు, కానీ అదే మనిషి. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం కొద్ది క్షణాలు మాత్రమే చూసిన నీలకాంత నా మాదిరిగా ఉంటుందని పంతం పట్టి కూర్చున్నారు. మీ పిచ్చి వింతగా ఉంది. 2 ఏళ్ల క్రితం చూసినా, మరో 2000 జన్మల తర్వాత చూసినా ఆమెను గుర్తుపట్టగలను. గాఢంగా చూసినా ఆ ఒక్క క్షణమే చాలు. ఆమె రూపం నాలో సుస్థిరంగా ముద్రపడిపోయింది. ఏదో తన్మయతతో చెబుతూ ఆగిపోయి, ఇదేదో నీకు ప్రేమ పిచ్చి కవిత్వంలా వినిపించవచ్చు. పోనీయి నీలకాంత గొడవ. నువ్వు సావిత్రివే, ఇంట్లోకి పదా. నువ్విప్పుడు పారిపోతే నేనేదో నిన్ను చేయబోయానని కథ అల్లగలరు జనం. హామీ ఇస్తున్నాను. నా వల్ల నీకే భయమూ రానివ్వను. అసలు వారం రోజుల కంటే ఎక్కువ ఉండనిక్కడ. నీ ఆధారం పోగొట్టిన పాపం నాకెందుకు అనవసరంగా. పద పద ఇంట్లోకి అంటూ సావిత్రి చేతిలోని సంచి లాక్కొని దారితీశాడు.
కొడుకు సెలవు అయి వెళ్ళిపోయేలోగానే ఏదో ఒక సంబంధం కుదిర్చి పెళ్లి చేసి పంపాలని ఉబలాటంగా ఉంది కళ్యాణికి. దూర ప్రాంతంలో ఉన్నాడు, జంటలేనివాడు, వయసు మహా చెడ్డది. ఆ 2-3 రోజుల్లోనే పిలిచినట్టుగా ఓ సంబంధం వచ్చింది. మారు చెప్పకుండా పెళ్లిచూపులకు పయనమైంది కళ్యాణి. కొడుకు ఇప్పుడు కాదంటున్నా వినకుండా, ఇహ పోరు పడలేక నువ్వెళ్ళి చూసిరా అన్నాడు హర్నాథ్. సావిత్రిని కూడా పిలిచింది. ఈ కాలం పిల్లల ఎన్నికలే వేరు కదా, నువ్వు చూద్దూరా అంటూ. సావిత్రి ఇష్టాయిష్టాలతో నిమిత్తమేముంది, యజమానురాలి ఆజ్ఞ. ఉమాపతిరావు గారితో సరితూగగల సంబంధమే. పిల్ల విద్యావతి, మెచ్చదగిన అందగత్తే. కొడుకు చూసినా వంక పెట్టడానికి ఏమీ లేదు. తప్పక ఈ సంబంధం కుదరగలదన్న నమ్మకంతో, పట్టలేని ఆనందంతో తిరిగి వచ్చింది కళ్యాణి. కానీ కొడుకు మూర్ఖత ఆమె ఆశలన్నీ చెదరగొట్టాయి. ససేమిరా ఇప్పుడు పెళ్లి చేసుకోనంటాడు. మన సంబంధం వాళ్లకు కావాలనుకుంటే 2 సంవత్సరాలు ఆగి రమ్మన్నాడు. ఇదేమిటో బోధపడడం లేదు కళ్యాణికి. కొంపదీసి అక్కడ ఎవరికైనా మాటిచ్చాడా ఏమిటి అనుకుందామే కలవరంగా. పిల్ల ఎంత చక్కనిది, పెద్ద పెద్ద కళ్ళు, అంత కళగల ముఖం ఎక్కడా చూడలేదు. కొడుకులో ఉత్సాహం కనిపించక, ఏమే సావిత్రి, పిల్ల చాలా బాగుంది కదా, నువ్వు చెప్పు ఎంత అందంగా ఉంటుందో ఆ అమ్మాయి అంది ఊరిస్తూ. సావిత్రి ముసిముసిగా నవ్వింది. నిజం, అంత చక్కని పిల్లలు చాలా అరుదు. అదృష్టం కావాలి అంత అందమైన వాళ్ళ సాహచర్యం లభించడానికి అంది. మన ఇంట్లో వంట చేసే మనిషే ఇంత అందంగా ఉంటే మన ఇంటికి కోడలుగా రాబోయే ఆవిడ ఎంత అందంగా ఉండాలంటావు? కొడుకు వచ్చినప్పటి నుంచి మాటిమాటికి సావిత్రి అందం ఎత్తి చెప్పడంతో చిరాకనిపించింది కళ్యాణికి. వీడు యుక్తాయుక్తాలు విస్మరించే అందుడవుతున్నాడా ఆ పిల్ల అందం చూసి? ఏదో సాకు చెప్పి తన పుట్టింటికో చెల్లెల దగ్గరకో ఓ 2 నెలల పాటు సావిత్రిని పంపడం క్షేమమా? ఆలోచించి కూడా తిరిగి తమాయించుకుంది. కొడుకు సంగతి తనకు తెలుసు. గౌరవ హోదాలకు, అంతస్తు దర్పాలకు ఎన్నడూ హాని రానిచ్చేవాడు కాదు. యవ్వనం సహజంగా ఓ విధమైన ఆకర్షణకు లోబడవచ్చు. అది పెళ్లిదాకా పోనిచ్చే అవివేకి మాత్రం కాదు. అజాగ్రత్తతో చెయ్యి ఇస్తే ముప్పు తెచ్చుకునేది సావిత్రే. దానికి ఎవరి బాధ్యత ఉండదు. అంత ఇదే వస్తే నీకు నీ పిల్లలకు తిండి గుడ్డ పడేస్తాం, పడి ఉండమంటుంది. అమ్మా అమ్మా అంటూ హృదయమంతా అప్పగించి కపటం లేకుండా ప్రవర్తించే సావిత్రికి ఆ అమ్మగా పిలువబడే ఆమెలో ఇంత కుశ్చితపు ఆలోచన ఉండగలదని ఎలా ఊహించగలరు? అయితే కొడుకు వచ్చేదాకా ఆవిడలో అంతటి పాపపు తలంపు చొరబడడానికే అవకాశం లేదు. స్వచ్ఛంగా హృదయస్ఫూర్తిగానే సావిత్రి అంటూ ప్రతిదానికి సావిత్రిని పిలుస్తూ ఆమె సలహా తలదాల్చవలసిందే. మధ్యాహ్నం ఎండ మనుషుల్ని తోచనీయడం లేదు. పడుకుంటే నిద్రపట్టదు. ఒంట్లో చెమటలు కారిపోతుంటే ఏమిటో బద్ధకంగా, అలసటగా, చిరచిరగా ఉంది. పక్కమీద దొర్లే కొద్దీ ఇంతేనని లేచి క్రిందికి వచ్చాడు హర్నాథ్. సావిత్రి, కొంచెం మంచినీళ్ళు. సావిత్రి జాడలేదు. కొడుకు కేక విని తల్లి వచ్చింది. మంచినీళ్ళు కావాలా హరి? సావిత్రి లేదు. దొడ్లో గొడ్లపాకలో ఉందేమో. అక్కడెందుకు? వడ్లకమ్మర్ల పిల్లల్ని పోగేసుకొని చదువు చెబుతూ ఉంటుంది. మధ్యాహ్నం ఓ 2 గంటల సేపు అక్కడ. అమ్మో, పాఠాలు చెప్పేంత చదువొచ్చా? సావిత్రి తండ్రి మేస్టారు పనిచేసేవాడట. బళ్ళో 7th క్లాస్ వరకు చదివిందట కూడా. చాలా తెలివైన పిల్ల. అదృష్టం ఒకటి తక్కువ ఉంది గాని. తల్లి మంచినీళ్ళిస్తే తాగి గొడ్లపాక వైపు దారితీశాడు. నల్లనివాడు ఎవరు? కృష్ణమూర్తి. కృపారసంపై జల్లెడువాడు. కృపారసం అంటే దయాగుణం. పై జల్లెడువాడు. నవ్వు రాజిల్లు మోమువాడొకడు. చెల్వల మానధనంబు దోచెనో మల్లియలారా. ఆగిపోయింది సావిత్రి ఎదురుగా చూరు క్రింద వచ్చి నిలబడిన హర్నాథ్ను చూసి. చాలా శ్రావ్యంగా పాడుతున్నావు. సంగీతం వచ్చు కదూ? ఏదో కొద్దిగా. మా నాన్న నేర్పించేవాడు. కొంచెం పెరిగి పని పాట అందుకోవడం మొదలుపెట్టాక మా పిన్ని ఏదీ సాగనివ్వలేదు. కానీ నాకు చదువన్నా సంగీతమన్నా చాలా జిజ్ఞాసగా ఉండేది. పిల్లలంతా అన్నాలు తినేసి పడుకున్నాక, పిన్ని పనేం లేదా అని అడిగి ఆవిడ చదువుకోమంటే అప్పుడు దీపం ముందు కూర్చునేదాన్ని. ఓ, నువ్వు చాలా కష్టాలు పడ్డావన్నమాట. నీ సవితి తల్లి నలుచుకు తినేదా? ఒక్కొక్కటి అడిగితే లాభం లేదు. నీ కథంతా చెప్పు, అభ్యంతరం లేకపోతే. మీ నాన్న ఉన్నాడా ఇప్పుడు? అక్కడే నిలబడి ఉంటారా? లోపలికి రండి. గొడ్లపాకైనా విలక్షణంగా ఉంది లోపల. వర్షాకాలం అయితే రొచ్చురొచ్చుగా ఈగలు దోమలు ముసురుతూ అసహ్యంగా ఉంటుంది గాని, వేసవి కాబట్టి అంతా ఆరిపోయి పేడ వేసి అలికినట్టుగా ఉంది. ప్రక్కకు ఓ మూరెడెత్తుగా ఓ మనిషి పడుకోవడానికి అరుగు.
సామాన్యంగా జీతగాడు పడుకుంటూ ఉంటాడు దానిమీద. సావిత్రి పిల్లలకు పాఠాలు చెప్పడానికి అధిష్ఠించే ఉచ్చ స్థానం అదే. క్రింద ఈత చాప మీద 10-12 మంది పిల్లలు ఉన్నారు. 2 తప్ప అంతా ఆడపిల్లలే. ఒకరిద్దరు 12-13 ఏళ్లలో ఉండే అమ్మాయిలు కూడా ఉన్నారు. అప్పుడే ఓ పిల్లకు పెళ్ళైనట్టుంది కూడా. కాలి వేళ్లకు ఇంకా కొత్తదనం పోని వెండి మట్టెల చుట్లు మెరుస్తున్నాయి. అరుగు మీద గోనెపట్ట దులిపివేసి కూర్చోండి అని చెప్పి తను చాప మీద చతికిలబడింది పిల్లల పక్కగా. పెళ్ళైన పిల్ల మరో పిల్ల హర్నాథ్ ఎదుట కూర్చోవడం సిగ్గుగా తోచి రేపొస్తాం పంతులమ్మా అంటూ వెళ్ళిపోయారు. ఆ గోనెపట్ట మీదే అడ్డం ఒరిగి తల క్రింద చేయి పెట్టుకున్నాడు హర్నాథ్. చల్లగాలి బాగా వస్తోందే ఇక్కడికి, అందుకే మధ్యాహ్నం ఇక్కడ చోటు చేసుకున్నావన్నమాట. ఇంట్లో కంటే నయం. మిద్దె కాక గోడల కాక ఉండవు. తాటికమ్మల కప్పు కింద. ఎక్కడి నుండి మొదలుపెట్టేదబ్బా? బుగ్గన వేలుంచుకుంది సావిత్రి. పుట్టినప్పటి నుండి అన్నాడు నవ్వుతూ. అమ్మకు తొలిచూలు బిడ్డను నేను. కానీ అమ్మ బాలింత జాడ్యం పుట్టి నా 3వ మాసంలోనే నన్ను విడిచిపోయింది. నాన్న ఎలిమెంటరీ స్కూల్ మాస్టరు. మాస్టర్గిరి తప్ప మరో ఆధారం లేని పేదవాడు, ఒంటరివాడు. ఆడదిక్కులేని అతడు నన్ను ఏడాది పాటు పెంచేప్పటికీ నానా అవస్థ పడ్డాడు. ఇరుగు పొరుగులు 1-2 రోజులు సాయపడగలరు. ఎల్లకాలం ఎవరు చేస్తారు? పెళ్లి చేసుకో బాపనయ్యా అంటూ సలహాలిచ్చారు. ప్రతిమ కళత్రం మీద ఎంత అభిమానాలు ఉన్నా అవసరాన్ని గమనించక తప్పింది కాదు నాన్నకు. సంతాన కుచేలుడైన మరో బ్రతకలేని బడిపంతులు కూతురే నాకు పిన్నిగా వచ్చింది. పిన్ని తరువాత చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారట. పిల్లలకు లాలపోయడం, లాలించడం, పాలు పట్టించడం, ఎత్తడం, దించడం అన్నీ పుట్టింటినే అలవడినాయి. ఆవిడకు పిల్లలను ఎత్తి ఎత్తి 2 కాయ కాచిపోయిందట మా ఇంటికి వచ్చేప్పటికే. అందుకే చాలా సహజంగా నిస్సంకోచంగా తన సొంత చెల్లెల్ని చూసుకున్నంత ముద్దుగా అపురూపంగా చూసుకునేది పిన్ని నన్ను. కానీ ఆత్మీయుల నుండి ప్రేమాభిమానాలు తనివి తీరా పొందే అదృష్టమే నాకు ఉంటే అమ్మ ఒడికి దూరమయ్యేదాన్నే కాదు. మా ఇంటికి వచ్చిన ఏడాది లోపలే తను పండంటి పాపను ఎత్తడంతో నా మీద శ్రద్ధ తగ్గిపోయింది పిన్నికి. ఆగింది సావిత్రి. అక్కడి నుండి కష్టాలు మొదలయ్యాయేమో నీకు, సానుభూతి వ్యక్తపరిచాడు హర్నాథ్. అవి కావాలని పెట్టిన కష్టాలనడం తప్పేమో. పిన్నిది ఏటా కాన్పు. కాపురానికి వచ్చిన 10 ఏళ్లలో అష్టమ సంతానాన్ని పొందింది. పెరిగిపోయిన సంసారం, నాన్నకు వచ్చే చాలీ చాలని జీతంతో కడుపు నిండని తిండి, ఏటా కాన్పులతో పూర్తిగా నీరసించిపోయింది పిన్ని. పిల్లలు, జబ్బులు, ఏడుపులు, ఎడతెగని పని, దరిద్రం, చికాకు. అలాంటి వాతావరణంలో నాకు సుఖమయ జీవితం కల్పింపబడలేదని వాపోవడం తెలివి తక్కువతనమేమో. అక్కడికే పిన్ని వాపోయేది నా తల మీద చెయ్యేసి బొటబొట కన్నీరు కార్చేస్తూ. అమ్మ ఉంటే నువ్విలా అయ్యేదానివి కావేమో సత్తి. ఎంచక్కా అందరి పిల్లల్లా చదువుకుంటూ. నీ అదృష్టమే చిన్నది. దానికి నేనేం చేస్తాను? నా కడుపున పుట్టినా ఇంతకంటే చేసేదాన్ని కాదు. నీ చెల్లెలు పరిమళం చూడు, పిల్లలను ఎత్తి ఎత్తి దాని 2 కాయ కాచిపోయింది. నీకు మారటి తల్లిగా వచ్చి నీకుండే బలం కూడా తుడిచిపెట్టాను. నన్ను క్షమించు సతీ. అందుకే నేనంత బాధపడేదాన్ని కాదు. ఆ జీవితానికి నాన్న కూడా నా కోసం ప్రత్యేకంగా చేయగలిగింది లేదు. ఏ అపరాత్రిలోనో లేచి నా తల మీద చెయ్యి వేసి నిశ్శబ్దంగా రోదించడం తప్ప. ఎన్నోసార్లు అలాంటి దృశ్యం నా కంటబడింది. పిల్లలతో చేసుకోలేని పిన్నికి సాయంగా బడి మానవలసి వచ్చినా నాన్నకు కొంచెం మనసు స్థిమితంగా శాంతంగా ఉన్నప్పుడు పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని భారత భాగవతాలలో ఏదో పద్యం రాగయుక్తంగా ఎత్తుకొని దాని సందర్భం, ఆ ఘట్టం ఎంతో చక్కగా వివరించి చెప్పేవాడు. ఎన్నో పురాణ ధర్మాలు వినిపించేవాడు. బాగా ఎండిన నేల వానచినుకు పడుతూనే పీల్చివేసుకున్నట్టుగా జిజ్ఞాసతో అలమటించిపోయే నాకు ఏది విన్నా ఒక్కసారికే ఒంటబట్టిపోయేది. ఎంత పేద పిల్లనైనా నలుగురిలో మంచి అనిపించుకునేలా నడుచుకోగలుగుతున్నానంటే మా నాన్న పెట్టిన జ్ఞానభిక్షే. అంత పేదరికంలోనూ నువ్వొక విలక్షణమైన యువతిగా రూపొందావంటే నిన్ను పెంచిన మీ పిన్ని కూడా కొంత మటుకు సంస్కారవంతురాలే అనిపిస్తుంది. తను పేదరికంలో పుట్టి పేదరికంలో బ్రతుకు ఈడ్చిన మనిషి. అందరిలో ప్రవహించేది ఎర్రటి రక్తమే. ఉండేది ఒకటే కండ కదా. కులమేమిటి, మతమేమిటి అనుకుంటాం కానీ కొంత సంస్కృతి, సంస్కారయుత భావాలు జన్మతః వస్తాయనుకుంటాను. నా అనుభవాన్ని బట్టి కట్టుగుడ్డతో తపస్సు చేసిన రోజులున్నాయి.
ఒంటిపూట భోజనంతో డొక్క కట్టిన రోజులున్నాయి. ఇంట్లో ఎంత దుర్భరమైన పరిస్థితులున్నా చెరగని కుంకుమతో, మాయని గుడ్డతో బ్రాహ్మణ్యం ఉట్టిపడుతూ ఉండేది పిన్ని. ఇరుగు పొరుగుతో మాట్లాడేది 2 మాటలే అయినా మృదువుగా ఎదుటి మనిషిని నొప్పించకుండా మాట్లాడగలిగేది. అంతటి దారిద్ర్యంలోనూ కుటుంబ మర్యాదను కాపాడుకోగలిగిందంటే ఆ శక్తి ఆవిడ రక్తంలోనే ఉండాలి. మీ నాన్న ఉన్నాడా ఇప్పుడు? పెన్షన్ తీసుకుంటున్నాడేమో బహుశా. కరెక్టేనా అన్నట్టు చూశాడు. ప్రభుత్వం ఇవ్వలేదు పెన్షన్, భగవంతుడిచ్చాడు. తన 20వ ఏట నుండి బరువు బాధ్యతలనే కాడి మెడమీదికి ఎత్తుకొని నీరసించి నడవలేకపోతే కండ కరిగి ఎండిపోయిన చర్మం క్రింద హృదయ విదారకంగా అగుపడే గూడల మీద ఇల్లాలు పిల్లలు అనే ముల్లుగర్రలు పొడిచి పొడిచి హెచ్చరిస్తుంటే ఈడ్వలేక ఈడిగలబడుతున్న ఆయన కష్టాలను కనికరించి తప్పించి కాడి దించాడు భగవంతుడు. 2 ఏళ్లయింది ఆయన పోయి. మితిమీరి ఉంటాయి మీ కష్టాలు అప్పటి నుండి. అంత మితిమీరలేదు. మా పిన్ని పుట్టింటి వాళ్ళు కొంచెం మెరుగుపడ్డారు. ఈ మధ్య నాన్న పోయాక వాళ్ళ సాయం అడపాదడపా అందుతూ వచ్చింది. మా పెద్ద తమ్ముడిని తీసుకుపోయి ఏదో పని నేర్పుతున్నాడు కూడా మా పిన్ని అన్నగారు. అన్నీ భరించుకుపోయే మనిషి ఉండగా తెలియని బరువు బాధ్యతలు ఆయన పోయాక ఎవరివి వారు గుర్తు చేసుకున్నారు. సంసారం అంతా బజారున పడకుండా సాగిపోతుంటే మా పిన్ని అన్నగారు ఓ సంబంధం తెచ్చాడు. నాకు బొత్తిగా సమ్మతం లేని సంబంధం. ప్రతిమ కళత్రం తన జ్ఞాపకార్థం 2 పిల్లల్ని మిగిల్చిపోయింది. వయసంత మీరిపోనిదైనా చాలీ చాలని జీతగాడు. నా అయిష్టత గమనించింది పిన్ని. ఒప్పుకోకపోతే ఎలానే సత్తి. 2వ సంబంధమని నాకు మనస్సు కొట్టుకుంటూనే ఉందనుకో. కానీ మీ నాన్నకు నేను 2వ సంబంధమని ఎప్పుడూ జ్ఞాపకం వచ్చేది కాదు నాకు. రాను అన్నీ మామూలుగా సర్దుకుపోతాయి జీవితంలో. అది నా అనుభవం. ఇంతకంటే మంచి సంబంధం నీ పేద పిన్ని ఎక్కడి నుండి తెస్తుంది చెప్పు? ఇప్పుడు నాకు పెళ్లి కాకుంటేనేం నా తమ్ముళ్లను నా చెల్లెళ్లను చూసుకుంటూ ఇక్కడ ఇలా ఉండని పిన్ని. ఏడ్చాను పిన్ని పాదాలు పట్టేసి. పిన్ని పాదాలు లాక్కుని కర్కశంగా అంది. ఎదిగిన పిల్లవు, పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోతానంటావా? నీకు హాయిగా ఉంటుందేమో గాని లోకులు విసిరే రాళ్ల దెబ్బలకు మీ నాన్న తల అడ్డంగా కూడా లేదు. అన్ని రాళ్ల దెబ్బలకు తట్టుకునే శక్తి నా తలకు లేదు. ఆ రాళ్ల వర్షం నుండి ఈ మారుటమ్మ తలను కాపాడు దయచేసి. వలవలా ఏడుస్తూ అక్కడి నుండి పారిపోతూ, ఇష్టం లేకపోతే అంత బలవంతం చెయ్యనులే. అయితే ఆ సంబంధం తప్పిపోనీయను. నా బిడ్డ పరిమళకు నిశ్చయం చేయమని చెబుతాను అంది. నా బిడ్డ అని ఒత్తి పలికి చెప్పడంలో నువ్వు కాదన్న సంగతి మొదటిసారిగా గుర్తు చేసినట్టు అనిపించింది. ఒప్పుకోనూ లేను, ఒప్పుకోకుండా ఉండి ఆమె ఎదుట నిర్భయంగా నిస్సంకోచంగా తిరగనూ లేను. ఒక రాత్రంతా ఆలోచించిన మీదట తోచిన పరిష్కార మార్గం ఒకటే, ఇంట్లో నుండి పారిపోవడం. గమ్యాన్ని నిర్ణయించుకోకుండా రైలెక్కిన నాకు దైవంలా తటస్థపడింది రాజమ్మన్ని. పెద్ద వయసులో పడిన మనిషి, వయసు ఇచ్చిన పెద్దరికంతో తనకేమీ అడ్డు లేదన్నట్టుగా ఏ ఊరమ్మాయి, పెళ్ళయిందా, ఎక్కడికి వెళ్తున్నావంటూ అడుగుతుంటే ఏవో అబద్ధాలతో తప్పించుకుంటున్నాను. ఎదురు బెర్తు మీద ఉన్న బామ్మ ఏదో అడిగితే రాజమ్మణ్ణి తన సంగతి చెబుతోంది. ఉమాపతిరావు గారని దొరల్లేండి, వాళ్ళ ఇంట్లో నా 20వ ఏట నుండి వంట మనిషిగా ఉంటున్నాను. వయసు వస్తుందా పోతుందా, ఏ ఏటికి ఆ ఏడు ఓపిక తగ్గిపోతోంది నాకు. మరో మనిషిని చూసుకోమని 5 ఏళ్ల నుండి చెబుతున్నాను. నన్నే పట్టుకు వేలాడుతున్నారు. నన్ను విడిస్తే నాలా కలిసిపోయే మనిషి దొరుకుతుందో లేదోనని వాళ్ళ భయం. ఏం చేసేది? నాకు కూతురు ఉంది, పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు చాకరీ? వచ్చి ఉండమని ఒకటే పోరు. అమ్మ చిన్నప్పుడే పోయింది. నాన్న ఈ మధ్య పోయి దిక్కులేని దాన్ని అయ్యానని రాజమ్మని చేతులు పట్టుకున్నాను. ఫలితంగా ఆవిడ స్థానంలోకి నేను వచ్చాను. ఇది నా కథ. అక్కడి నుండి వచ్చేశాక మీ పిన్ని వాళ్ళ సంగతులేవి తెలియవన్నమాట. పరిమళను ఆ 2వ సంబంధం వాడికిచ్చి చేసి ఉంటారేమో. సావిత్రి కథ ముగిసే లోపల పిల్లలంతా జారుకున్నారు. తాటి కొమ్మల కప్పు క్రింద 2 మిగిలారు. ఈ మధ్యాహ్నం మంచి కాలక్షేపమే అయింది నీ కథతో. చక్కని పాట వినిపించు. మీకంటే పని లేదు, నాకు లేదనుకున్నారా? నవ్వుతూ లేచి చాప చుట్టింది సావిత్రి. బలవంత పెట్టకుండా తను లేచాడు హర్నాథ్. అప్పుడప్పుడు తీరిక చేసుకుని నాకు సంగీతం నేర్పుతావు? నేర్చుకోవాలని మహా ఉబలాటంగా ఉంది. ఫీజు 100 రూపాయలు. అంత విలువైన సంగీతం నా బోటివాడికి వంటబడుతుందో లేదో మరే అంటూ నిర్లక్ష్యంగా వెళ్ళిపోతున్న సావిత్రికి వెనక నుండి సారీ అంటూ హర్నాథ్ తీస్తున్న రాగం వినిపించి నవ్వుకుంది.
గర్వపోతే కాడు, కొంటె మనిషి కూడా. హర్నాథ్ వాచ్ చూసుకున్నాడు. 5 దాటింది. సావిత్రి తెచ్చే టీ కోసం పావుగంట నుండి నిరీక్షిస్తున్నాడు. ఈ సాయంత్రం తోటకేసి వెళదామని కూర్చున్నాడు. సావిత్రి వచ్చే జాడ కనిపించక తనే క్రిందికి వెళ్ళాడు. వంటింట్లో పీఠం మీద స్థిమితంగా కూర్చొని ఆలూ బోండా ఆరగిస్తున్నాడు తమ్ముడు సుధాకర్. ఎంఏ పరీక్ష అయ్యాక ఫ్రెండ్స్తో వినోదయాత్ర అంటూ వెళ్ళి ఇవాళ ఉదయం దిగాడు. మీ చేతిలో ఏదో మంత్రం ఉందండోయ్, మీ చేత ఏది చేసినా ఇంత రుచిగా ఉంటుందేమిటి? పసిరిక పాము తోక నిమిరారా? అదేమిటి అంది సావిత్రి నవ్వుతూ. జనం వాడుకది, పసిరిక పాము తోక నిమిరితే ఆ చేతి వంటకాలు బాగా కుదురుతాయని. అప్పటికే 3 ప్లేట్లు ఖాళీ చేసి ఓ చెంబు నీళ్లు గబగబా త్రాగేసి బ్రేవుమని తేంచాడు. మీరే వచ్చారా? ఇప్పుడే తెద్దామనుకుంటున్నాను. పీట వేసి ఆలూ బోండా ప్లేటు పెట్టి ఆహ్వానించింది హర్నాథ్ను. అదంతా తీసివేయి, టీ మాత్రం ఇవ్వు. గుమ్మం దగ్గర నిలబడ్డాడు హర్నాథ్. కెటిల్ నుండి డికాక్షన్ కప్పులోకి వంచుతున్న సుధాకర్ మరో కప్పులోకి కూడా వంచి పాలు పంచదార కలిపి ఇందన్నయ్యా తీసుకో అంటూ కప్పు అందించి మరో కప్పు తను తీసుకొని 1/2 నిమిషంలో పీల్చేసి గబగబా వెళ్ళిపోయాడు. హర్నాథ్ కావాలని నిదానం చేశాడు. పొన్న చెట్టు క్రింద కృష్ణమూర్తి వలె షోక్గా కాలు మీద కాలు వేసుకొని నిల్చొని అబ్బో ఇద్దరికీ దోస్తీ బాగా ఉన్నట్టుందే అన్నాడు. జెలసి ఫకాల్న నవ్వింది సావిత్రి. ఆ ఉచ్చారణకు కించిత్ ఆశ్చర్యానికి లోనయ్యాడు హర్నాథ్. ఓ ఇంగ్లీష్లో మాట్లాడగలవే? ముసిముసిగా నవ్వుతూనే అంది. కర్మం కాలి, ఎంత వంట మనిషినైనా ఒకనాడు స్కూల్ మాస్టర్ కూతుర్నే కదండి. మూలిగాడు దీర్ఘంగా. అది సరే, అసూయ ఏం కనిపించింది ఇప్పుడు? మరి అతి ప్రియమైన ఆలుబోండా ఎందుకక్కర్లేదన్నట్లు? నా కోసమే చేసినట్టు? భలేవారు, మీకోసమని పేరు పెట్టి చేస్తేనే మీరు ఆరగిస్తారన్నమాట. ఒకే రక్తం పంచుకొని ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ముల్లో ఎన్నదగిన వ్యత్యాసమే ఉంది. ముఖ్యంగా స్త్రీ పట్ల వారికుండే దృక్పథాల్లో అన్నగారికి స్త్రీ ఒక ఆకర్షణీయమైన అవసర వస్తువు. పురుషాధిక్యత ఎప్పటికప్పుడు ప్రదర్శించుకుంటూ ఆడదాన్ని చిన్నచూపు చూడడం అతడి స్వభావం. తమ్ముడు పూర్తిగా వ్యతిరేకం. స్త్రీ అంటే అతడికో పూజ్యభావం. ఆడవాళ్ళంటే నీకెందుకయ్యా ఇంత అభిమానం అందోసారి. ఆడవాళ్ల ఆత్మీయత సాహచర్యమే మాకు శ్రీరామరక్ష సావిత్రమ్మ అన్నాడతను నిర్మలంగా నవ్వుతూ. పాపం ఆడవాళ్ళు ఎంతకని చేస్తారు అంటూ జాలిపడే సహృదయుడైన అమాయకుడు. అతడొచ్చాడంటే సావిత్రి వంటింట్లో ఉన్నంతసేపు ఆ దరిదాపుల్లోనే ఉంటాడు. వద్దన్నా వినకుండా కూరగాయలు తరిగి పెడుతూనో వంటకు అవి ఇవి అందిస్తూనో. వంట మనిషితో ఆ చనువు ఆ రాచుకు తిరగడం ఏమిట్రా, మర్యాద తెలియకుండా అంటూ ఓసారి తల్లి మందలించగా సావిత్రి విన్నది కూడా. ఇంచుమించు మా ఇద్దరికీ ఒకే వయసేమో. నీకు కవలలు పుట్టారనుకో అమ్మా. తేలిగ్గా నవ్వేశాడు సుధాకర్. తెలివి తక్కువగా అసభ్యంగా. ఏవీ చిత్రించబోకమ్మా. నీకు తెలియకుండా ఏదీ జరగబోదు ఈ ఇంట్లో. నా మీద విశ్వాసముంచి నిశ్చింతగా ఉండు. ఆ తరువాత ఏమనడానికి సాహసించలేదు కళ్యాణి. ఎక్కడికో తయారైనట్టున్నారు. తోటదాకా వెళ్ళొద్దామని. వస్తావా నాతో? చురుగ్గా చూసింది ఆమె. వంటలక్కతో షికారు కొడితే ఊరివాళ్ళు నవ్వుతారు. అంత సరదా ఉంటే తొందరగా శ్రీమతిని తెచ్చుకోండి. ఎక్కడుందని చిలిపిగా అడిగాడు. అమ్మ చూసిన చోట. మాట మార్చాడు. తోట చూసావా? ఏది? 1-2 సార్లు అమ్మని అడిగాను తోటకు వెళ్దామని. పోదాం పోదాం అంటూనే ఏడాది తిరిగిపోయింది. వనభోజనం ప్రోగ్రాం వేసుకుందామా? అమ్మా నువ్వు. అయితే ఓ చిన్న రిక్వెస్ట్. తోటలో నీ పాట ఒకటి ఉండాలి. పాట లేకుంటే తోట బాగుండదా? నవ్వింది ఆమె. చాలా చక్కటి నవ్వు. గులకరాళ్ళ మీద సెలయేరు దొల్లినట్టు వెనుదిరిగాడు. 4 రోజులలా వర్షం పడుతూనే ఉంది. ఏదో ఒక పూట నేల బాగా తడిసి భూమి పరంబడింది. పొలాల్లో విత్తనం పడింది. బాగా మబ్బు పట్టిన రోజు వనభోజనం ఏర్పాటు జరిగింది. 10 గంటలకల్లా పెసర చద్ది, పులిహోర, వెజిటబుల్ బిర్యానీ చకచక 2 స్టీల్ క్యారియర్స్లో నింపేశారు సావిత్రి, సుధాకరు. తొలుత అలాగే పోదామర్రా అన్న కళ్యాణి తీరా వాకిట్లో బండి కట్టే సమయానికి ఏం వనభోజనమర్రా, వర్షం పడేట్టుంది, అనవసరంగా తడిసి అదో అవస్థ అంది నిరుత్సాహంగా. సావిత్రి గుండె గతుక్కుమంది. ఇంట్లో కట్టిపడేసినట్టుగా ఉంది. మార్పులేని నిత్య కృత్యాలతో విసుగ్గా ఉంది. కొన్ని గంటలు ప్రకృతి మధ్య ఆహ్లాదంగా గడిపి రావచ్చని మనసు గంతులు వేస్తుంటే కళ్యాణి అయిష్టత నీటి బుగ్గ మీద టప్పున కొట్టినట్టయింది.
కళ్యాణికి కూడా అప్పుడప్పుడు అలా బయటికి తిరిగి రావాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ గడపలోంచి బయటికి కాలు తీయాలంటే అదేమిటో అధైర్యం, గుండెలో దడ. పదిలంగా ఇంట్లోనే కూర్చుందాం అనిపిస్తుంది. అదొక మానసిక దౌర్బల్యం. వర్షం వస్తే తోటలో మన ఇంట్లో కూర్చోవచ్చు పదమ్మా అన్నాడు పెద్ద కొడుకు. దారిలో వస్తే నీవన్నీ అనుమానాలే పదమ్మా, అంతగా వర్షం వస్తే గొడుగు పెడతాం గాని. అమ్మయ్యా అనుకుంటూ క్యారియర్లు, బావి నుండి నీళ్లు తెచ్చుకోవడానికి చిన్న బిందె, 4 గ్లాసులు బండిలోకి చేర్చింది సావిత్రి. మీరు రండి భర్తను పిలిచింది కళ్యాణి. ఏముంది చూడటానికి అక్కడ? ఇంత అట్టహాసంగా బయలుదేరారు. నిత్యం చూసే తోటే గనుక ఆయనకేమీ ప్రత్యేకత కనిపించలేదు. ఏదో ఆ చెట్టు చేమ పిల్లలు సరదా పడుతున్నారని గాని నాకు మాత్రం అంతగా వెళ్ళాలని ఉందా ఏమిటి? మీరు పదండి, వెనుకొస్తాను. అరగంటకు బయలుదేరినా వాళ్ళను అందుకోగలడా ఆయన? వెనుకటి కాలం వాళ్ళ నడకే వేరు. చూడడానికి నడకే అయినా సాగేది పరుగు. రామావతారంలో 3 పాదాల వాళ్ళు ఉండేవారన్నా, చెట్టంత మనుషులుండేవారన్నా, పర్వతాలను బంతుల్లా ఎత్తి ఎత్తి ఆడుకున్నారన్నా నమ్మవచ్చుననిపిస్తుంది. మన ముందే వెనుకటి తరం వాళ్ళని చూసి, వాళ్ళ దేహదారుఢ్యం చూసి. బండి రోడ్డు దిగి సందులోకి మళ్ళుతుంటే సన్నజాజు పట్టలున్న ఎత్తైన ప్రాకారంతో ఆలయం ఒకటి కనిపించింది. ఏం దేవుడు? అడిగింది సావిత్రి. చెన్నకేశవస్వామి బండివాడు చెప్పాడు. ఓ కొత్త ప్రదేశం చూస్తుంటే ఏదో వింత అనుభూతి, ఎలాంటి మనిషినైనా ఊపివేస్తుంది. అందులోనూ ఏవో పూర్వ కట్టడాలో, దేవాలయాలో, సుందర సౌధాలో, ఎత్తైన అందమైన కొండలో, విశాలమైన పచ్చని తోటలో అయితే ఆ అనుభూతి మరింత అనిర్వచనీయం. అన్నీ కుతూహలంగా పరికిస్తోంది సావిత్రి. ఇక్కడికి వచ్చి ఏడాది అయినా ఎప్పుడూ ఇటువైపు వచ్చే అవసరం రాలేదు. కనీసం తోటకు వెళ్ళి కూరగాయలు కోసుకువస్తానన్నా వెళ్ళనిచ్చేది కాదు కళ్యాణి. తెచ్చేవాళ్ళు ఉన్నారు కదా అని. ఎప్పుడో మరీ విసుగనిపించినప్పుడు, దిక్కు తోచకుండా ఉన్నప్పుడు దొడ్డి ద్వారంలోంచి అవతలపడి అక్కడే ఉన్న వడ్ల కమ్మర్ల దారిలో కాసేపు కూలబడేది వాళ్ళ పని చూస్తూ, వాళ్ళ కబుర్లు వింటూ. నాగళ్ళు బాగు చేయించుకుపోయేవాళ్ళు, బండి చక్రాలకు పట్టాలేయించుకుపోయేవాళ్ళు. పొద్దుటి నుండి చీకటి పడేదాకా భలే సందడిగా ఉంటుంది. ఊరి విషయాల్ని, ఎన్నో వింతలు విడ్డూరాలు కూడా వినవచ్చు. ఊళ్ళో ఏ విశేషం జరిగినా వడ్ల కమ్మర్లను దాటకుండా పోదు. అప్పుడప్పుడు కావలసినంత కాలక్షేపం అక్కడ సావిత్రికి. ఊరు చివర చిన్న చిన్న పాకలు, చీదరగా పెంటకుప్పలు, బండిలోకి కుతూహలంగా తొంగిచూసే అనాగరిక జనం, సరిగా ఒంటిమీద గుడ్డలు లేని పిల్లలు వికృతంగా కేకలు పెడుతూ బండిని పట్టుకొని బండి వెనుక పరిగెత్తుకు వస్తుంటే బండివాడు అదిలించాడు. బండి ఇల్లు పాకలు దాటి పొలాల గట్టు పట్టింది. అక్కడక్కడా ఎత్తుగా పెరిగిన సీమతుమ్మలు, చిన్న చిన్న తంగేడు చెట్లు, పచ్చగా మొలిచిన గడ్డి, దగ్గరగా అగుపిస్తూనే దూరంగా ఉండే నీలికొండలు, వాటిని కౌగిలించుకోవడానికి పరిగెత్తుకు వస్తున్న నీలిమేఘాలు. మనోల్లాసానికి అంతకంటే మించిన దృశ్యం ఏం కావాలి? తోట ముందు బండి ఆగింది. వాళ్లకంటే ముందు చేరిన సుధాకర్ 2 చేతుల 2 క్యారియర్లు అందుకొని దారి తీయగా బిందె చేత పట్టుకొని ఏదో తన్మయత్వంతో కదిలింది సావిత్రి. బండివాడితో ఏదో మాట్లాడుతూ మెల్లగా వాళ్ళను అనుసరించింది కళ్యాణి. పిల్లలు ఎప్పుడో బండి దిగి మాయమయ్యారు. తోట చుట్టూ ఎత్తుగా గుబురుగా వెదురు పొదలు పెరిగాయి. సపోటా, మోసంబి, జామ, మామిడి పళ్ళ చెట్లే అధికంగా ఉన్నాయి. పూల చెట్లు ఒకప్పుడు వైభవంగా పెరిగాయేమో గాని ఇప్పుడు నామమాత్రంగా ఉన్నాయి. శ్రద్ధ, పోషణ లేక. శ్రద్ధ తీసుకుంటే చాలా బాగా పూసేవి కదా పూలు, నొచ్చుకుంది సావిత్రి. మా మామగారు పెట్టారు ఈ తోట. పూలమ్మి చూద్దామని పూలతోట వేసి పెంచారు. పూలమ్మిన ఏడే మా అత్తయ్య పోయింది అనుకోకుండా. అచ్చిరాలేదని పూలమ్మడం మానేశారు. ఇహ ఈ పూలన్నీ పూసి ఏం ప్రయోజనమని శ్రద్ధ తగ్గి చివరికి పాడుపెట్టారు చెప్పింది కళ్యాణి. తోట మధ్యలో పెద్దది మోటబావి ఉంది. నిత్యం ఇంజన్ పెడతారు కాబట్టి బాగా లోతుకు అడుగుకుపోయాయి నీళ్లు. లోపల కూత పెడితే పైకి వినిపించదేమో. బావి ప్రక్కనే ఊడలు దిగిన మర్రి చెట్టు క్రింద పచ్చికలో ట్రాన్సిస్టర్ పెట్టుకొని శేషతల్ప సాయిలా తల క్రింద చేయి పెట్టుకొని అడ్డంగా పడుకున్నాడు హర్నాథ్. పచ్చని పచ్చిక మీద తెల్లని లాల్చీ పైజామాలతో అతడు. ఒక క్షణం చూసి ముఖం తిప్పుకొని ముందుకు పోయింది సావిత్రి. కొడుకు దగ్గరే చతికిలబడింది కళ్యాణి. రావుగారు కూడా వచ్చారు. ముగ్గురు కబుర్లలో ఉండగానే సుధాకర్ వచ్చాడు. కొన్ని మోదుగాకులు 2 చొప్పదంట్లతో. సావిత్రి కోసం అటూ ఇటూ చూసి, అమ్మో సావిత్రమ్మో, ముందు భోజనాలయ్యాక తర్వాత వనవిహారం, రండి ముందు అంటూ కేకేశాడు. కొత్తగా వాళ్ళ నాన్న దోవతి తీసి కట్టుకున్నాడు.
అలవాటు లేని గోచి ఎగదోపుకుంటుంటే తల్లి ఆపేక్షగా చూసి నవ్వింది. ఎదిగిన పిల్లల్లో ఇంకా పోని పిల్ల చేష్టలు, కుర్రతనం, ఉత్సాహం చూస్తుంటే తల్లికి అదో ముద్దు వేడుక. సుధకు ఏళ్ళు వచ్చాయి గాని ఇంకా కుర్రతనం పోలేదండి. సావిత్రి వచ్చింది. 3 మోదుగాకులు దగ్గరగా పేర్చి పరచి కొంగులో కోసుకువచ్చిన బొండు మల్లెమొగ్గలు పోసింది. జాలిని అభినయిస్తూ, కన్నెపిల్లల కన్నుపడ్డాక సుమకన్నెలు పూర్ణజీవితం నోచుకోవు కదా అన్నాడు సుధాకర్. భావకవిత్వమునకు ధన్యవాదములు. నవ్వుతూ ఆకులు తీసుకుంది. ఆకులు కుట్టడానికి సావిత్రి. విస్తళ్ళు అయ్యాక బిందె అందుకుని బావిదాకా వెళ్ళి ఒక్కదాన్ని బావిలోకి దిగాలంటే భయమేస్తోంది అంటూ కేక పెట్టింది. ఇంజిన్ వెయిపో, అలాగే కాళ్ళు కడుక్కోవచ్చు చిన్న కొడుకుతో చెప్పింది కళ్యాణి. సుధాకర్ వెళ్ళాడు కానీ కరెంటు లేదు. దిగండిక, తోడుగా నేను వస్తాను. కరెంటు లేదా అంటూ లేచాడు హర్నాథ్. ఇంజన్ గదిలోకి వెళ్ళి ఏదో చూసినట్టు చూసి యువతలికి వచ్చి బావి గట్టు మీద నిలబడ్డాడు లోపలికి చూస్తూ. బిందె తోమి నీళ్లు నింపుకొని మెట్లెక్కి వస్తూ సుధాకర్ విసిరిన ఏ విట్టుకో పగలబడి నవ్వుతున్న సావిత్రి దీర్ఘంగా ఇటే చూస్తున్న హర్నాథ్ను చూడలేదు. వాళ్ళు పైకి వచ్చాక అతడు బావిలోకి దిగాడు. భోజనాలు అయ్యాయి. ఇక కాని గానక చేరి తల్లి పాందాన్ దగ్గర పెట్టుకుని నింపాదిగా ఆకుకు సున్నం పట్టిస్తూ అడిగాడు హర్నాథ్. అబ్బే ఇప్పుడు కాదు, గొంతుదాకా మెక్కి ఇప్పుడు పాడమంటే. అబ్బే ఎకసక్కంగా ఉంది. మంగళార్తులివుగో మా రామచంద్రునకు కీచుగా రాగం తీసి ఇంతే కదా ఏం పాడినా. అలాంటి పాటైతే అక్కర్లేదు. మంచి చక్కని సినిమా. కాసేపు నువ్వు ఊరుకోరా సుధా. సావిత్రి ఏం పాడుతుందో వింటే గుడ్లు వెళ్ళబడతావు. ఆహా, అప్పుడప్పుడు పద్యాలవి పాడుకుంటుంది. గొంతు బాగానే ఉంది. పాడవే సావిత్రి. రావుగారు కూడా చిరునవ్వుతో అడిగారు. పాడమ్మా, నీ పాట వినిపోతాను. మీరు తర్వాత నిదానంగా వచ్చేద్దురు. పెద్ద మనుషులు అర్థించాక కాదనడం మూర్ఖంగా ఉంటుందని సావిత్రి గొంతు సవరించింది. త్యాగరాయ కీర్తన ఎత్తుకునేప్పటికీ విస్తుబోయారు శ్రోతలు ముగ్గురు. సావిత్రిలో గుప్తమైన పాండిత్యం బయటపడడంతో పనిపాటలో చురుకైన పిల్ల అన్న వాళ్ళ ప్రేమకు తోడు ఇప్పుడు ఒక విధమైన గౌరవభావం మిళితమైంది. ఇంత చక్కని గాత్రం ఎక్కడ దాచావే ఇన్నాళ్ళు? బుగ్గమీద వేలుంచుకుంది కళ్యాణి. రేడియోలో పాడడానికి మీకు తప్పకుండా ఛాన్స్ దొరుకుతుంది. అధికారంగా ఒక మాట చెప్పండి, తర్వాత సంగతులన్నీ నేనే చూసుకుంటాను. అప్పుడు రేడియోలో మీ పాట విని ఆనందిస్తాం. సుధాకర్ మాటకు నవ్వేసి మౌనం వహించింది సావిత్రి కొంచెం సిగ్గుగా. ఏదమ్మా ఇంకొక్కటి, రావుగారు చిరునవ్వుతో అర్థించారు. సావిత్రి గాన ప్రవాహం ఒక ప్రక్క సాగిపోతుంటే మరెక్కడో కొట్టుకుపోతున్నాడు హర్నాథ్ తన ఆలోచనలతో. శాస్త్రబద్ధంగా పకడ్బందీగా అంత బాగా పాడగలదని అతడు కూడా ఊహించలేదు. సావిత్రి చెప్పిన కథనం ప్రకారం అలాంటి పేద వాతావరణంలో పిల్లలతో చీదరగా ఉండే ఆ ఇంట్లో ఇంత గొప్ప గానం సాధించడం సాధ్యపడే సంగతి కాదు. ఇంతటి గాన సంపద తండ్రి దగ్గరుంటే అతడిని మరీ అంత దీనుడిగా, బీదజీవిగా, బరువులాగే బక్కచిక్కిన ఎద్దులాగా సావిత్రి చిత్రించడం అమరమైన అతడి ఆత్మకు అవమానకరం. సావిత్రికిచ్చిన మాట ప్రకారం ఇన్నాళ్లుగా స్మృతిపథంలోంచి తప్పించిన నీలకాంత రూపం చటుక్కున మెదిలింది. కొన్నేళ్లు నిర్విచార మానసంతో సాధన సలిపితే కాని పట్టుబడిని సంగీతమది. అలాంటి అవకాశం భోగంపిల్ల నీలకాంతకే ఉంది. కళ్యాణితో ద్రాక్షతోట దిక్కుగా సాగిపోయారు రావుగారు. నలుపు తెలుపు మేఘాలు ఆకాశంలో పెండ్లి ఊరేగింపులా సాగిపోతుంటే, పిచ్చుక గుంపులు చెట్ల కొమ్మలలో కిచకిచలాడుతుంటే, ఒళ్ళు గగురు పొడిచేలా చల్లని పిల్లగాలులు సాగి వస్తుంటే, పచ్చని నిండైన తోటలో అక్కడే రెక్కలు మొల్చిన పిచ్చుకయే అయింది సావిత్రి. చెట్ల మధ్య పరిగెత్తి పరిగెత్తి చివరికి ఓ అల్లనేరేడు చెట్టు ఎక్కి కూర్చుంది. క్రింద పళ్ళ కోసం నిలబడ్డాడు సుధాకర్. ఆ పై కొమ్మ ఊపండి, బాగా పండిన పళ్ళున్నాయి దానికి. పళ్ళు రాల్చి చేతికందిన 2 పళ్ళు తెంపుకొని ఒకటి నోటికందించి సుఖంగా ఉన్న కొమ్మ చూసుకొని నింపాదిగా కూర్చుంది సావిత్రి. క్రింద చాలా పళ్ళు రాశిలా పడ్డాయి. కొన్ని గాలికి రాలినవి. వాటిలో తాజా పళ్లను ఏరుకుంటున్న సుధాకర్ అన్నగారు రావడం చూసి ఏరిన పళ్లలో 4 పళ్ళు అతడి చేతిలో పెట్టి మరో దిశగా వెళ్ళిపోయాడు. పళ్ళు రాల్చేదా అండి? అక్కర్లేదండి. కీచుగా వెక్కిరిస్తూ చెట్టెక్కి అతడు ఓ కొమ్మ మీద కూర్చున్నాడు. కోతిలా చెట్టెక్కి పచ్చికాయలు రాల్చేస్తూ కూర్చున్నారు. తోటవాళ్ళు తంతారు. తన్నే మాట తర్వాత కానీ అండి అంటున్నారేమిటండి? సంగీత విద్వాంసులు పట్టుశాలవలతో సత్కరించకపోయినా కనీసం బహువచనంతోటైనా మన్నించవద్దు. విద్వాంసురాలనా?
రేపు రేడియోలో పాడుతారేమో, సినిమాలో కూడా పాడతానేమో. ప్రఖ్యాత గాయకురాలు అయిపోయాక ఇంటర్వ్యూకు వాళ్ళు వస్తారనుకో, మీ జీవితంలో విశేషాలు చెప్పమంటే ఫలానా రోజుల్లో ఫలానా వాళ్ళింట్లో వంట చేసి బ్రతికేదాన్ని అని చెబుతావా? అదంతా నిజమే అయినట్టు చెబుతాను, తప్పే ఉంది. రంకుతనం దొంగతనం కాకపోతే మరే పనైనా తప్పులేదు, సిగ్గెందుకు అంది సావిత్రి చాలా నిర్మలంగా. సావిత్రి కూడా తాంబూలం వేసుకుంది. ఎర్రగా పండిన పెదవులు నేరేడు పండు కొరకడంతో కొద్దిగా నీలిరంగుకు తిరిగి గమ్మత్తుగా అగుపడుతోంది. నిజంగా దురదృష్టవంతురాలు సావిత్రి. పుట్టినప్పటి నుండి నిన్ను దౌర్భాగ్యం పీడిస్తూనే ఉంది. కానీ నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. మొక్కకు చీడలా, మనిషికి వ్యాధిలా దరిద్రం మనిషి జీవితం కుంచుకుపోయేలా చేస్తుంది. నిన్ను చూస్తే అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగిన దానిలా అగుపించవు. ఇంత చలాకీగా నవ్వుతూ త్రుళ్ళుతూ ఎలా ఉండగలుగుతున్నావో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి జీవితం ప్రాప్తించిందేమిటా అని నీకెప్పుడు బాధగా అనిపించదు? అలా అనిపించినట్టు మీకెప్పుడైనా అనిపించిందా? అనిపించకే అడుగుతున్నాను. ఒక ముక్కలో చెప్పాలంటే దానికి జవాబు ఆశ. వివరించమంటే ఎందుకో ఆగింది సావిత్రి. చెప్పు, ఎలాంటి ఆశలో? నీకు ఆశలేవో ఉంటాయని కూడా అనిపించదు? చిన్నగా నవ్వింది సావిత్రి. ఈ చెట్టు క్రింద నిన్న మొన్న మొలిచిన లేతగడ్డి కనిపిస్తోంది. ఇదే నెల 2 నెలల తర్వాత వచ్చి చూస్తే అంతా పెరిగి నేలంతా అల్లుకుపోయి పచ్చని పచ్చికలా పరుపులా తయారవుతుంది. దానిపై ఎన్నో జీవులు పాదాలు పెట్టి నడిచిపోతారు. ఆ కాసేపు వాటి అడుగుల క్రింద అణిగిన గడ్డి అడుగులు తీస్తూనే మళ్ళీ తలెత్తుకు నిల్చుంటుంది ఠీవీగా. మరికొన్నాళ్ల తర్వాత చూస్తే ఈ పచ్చదనం అంతా కోల్పోయి ఏదో శిథిల జీవితాలను గుర్తుకు తెస్తూ వాడుదనానికి వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత ఎండి ఒరిగైపోతుంది కూడా. కానీ వాటి వేళ్ళు నేలలో ఉన్నంతసేపు దానికి చావులేదు. తొలకరి చినుకులు పడుతూనే ఇలా చిగుళ్ళు వేసి పచ్చగా పైకి వచ్చేస్తుంది. జీవితం పచ్చిక బయలు అయితే ఆశ వేళ్ళు. ఈ ఆశ ఉన్నంత వరకు జీవితంలో చావులేదు. ఆ పచ్చని పచ్చికలాగే ఎప్పుడో అదృష్టం నా జీవితంలో పరుచుకుపోతుంది. ఆ ఆశ ఉండబట్టే నవ్వుతున్నాను, తుళ్ళుతున్నాను, చలాకీగా గంతులు వేస్తున్నాను. అదృష్టం అంటే ఏ విధమైంది? కుతూహలంగా చూశాడు సావిత్రి ముఖంలోకి. జీవితంలో ఏ సమయానికి అది అందడమే అదృష్టమంటే. ఓ, తెలిసింది. పెళ్లి చేసుకోగలిగితే ఇహ సుఖపడిపోగలనన్న ఆశ ఉందేమో నీకు. ఏ జమీందారు ఇంటికో కోడలు కాగలనన్న ఆశ కూడా ఉందేమో. ఓరగా చూశాడు. ఇంతసేపు స్వచ్ఛంగా సరళంగా మాట్లాడుతున్న సావిత్రి నేత్రాలలో క్రోధపు జీరలల్లుకుపోయాయి. తీక్షణంగా అంది, జమీందారులంటే శ్రీమంతులంటే మీరు అపోహపడేంత గొప్ప ఉద్దేశం లేదండి నాకు. జమీందారులంటే ఎవరు? ఒక రాత్రికి 1000 రూపాయలు ఇచ్చి ఒక జీవితం బలిగొంటామనే రాక్షసులు, మేడిపండ్లు. అలాంటి వాళ్ళ ఇళ్లల్లో పడాలని నిజం తెలిసిన ఏ ఆడది, ప్రశాంత జీవనం కోరుకున్న ఏ ఆడది కోరదు. ఆ తర్వాత అతడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సరసరా చెట్టు దిగి వెళ్ళిపోయింది. తను విసిరిన బాణం ఒడుపుగా పట్టి తిరిగి తన మీదకే గురిచేసి విసురుతుందని అనుకోలేదు. అమ్మా, ఎంత జానా! పైకి కనిపించేంత అమాయకురాలివి కాదు సావిత్రి. అసలు నువ్వు సావిత్రివి కాదు. ఈ తెలివితేటలు, ఈ వాక్చాతుర్యం భోగం స్త్రీ ప్రియంవద కూతురికే ఉండాలి. సావిత్రిలా నువ్వు చెప్పిన కథంతా ఒక కల్పన అనుకున్నాడు గట్టిగా. హర్నాథ్ ఈ వనభోజనం ప్రోగ్రాం వేసి బలపరిచింది ఒక విధంగా ఆమెకి చేరువ కావాలనే. కానీ అనుకోకుండా అతడంటే ఆమెకున్న అయిష్టత బయటపడడంతో హర్నాథ్ ముఖం నల్లబడింది. ఒకనాటి ఉదయం ఉమాపతిరావు గారి ఇల్లు సన్నని శోకాలతో ఆందోళనలతో నిండిపోయింది. మామూలుగా రావుగారి దినచర్య ప్రకారం వేపుపుల్ల నోట్లో వేసుకుని పొలాల వైపు వెళ్లారు. ఆయనలో ఈ మధ్య కొంచెం అనారోగ్యం బయలుదేరింది. డాక్టర్లతో పరీక్ష చేయించుకుంటే బ్లడ్ ప్రెషర్ అన్నారు. ఇవాళ కాలు చెయ్యి స్వాధీనం తప్పి పొలం గట్టు మీదే కూలబడిపోయారు. బండిలో ఇంటికి చేర్చబడ్డారు. ఎంతటి దేహదారుఢ్యం గల మనిషి అయినా వయసు తెచ్చే మార్పుకు తల ఒగ్గక తప్పలేదాయనకు. ఆ వార్త ఎప్పుడు ప్రాకిపోయిందో గాని ఊరంతా అక్కడికే వచ్చి చేరింది. ఒకవేళ పార్వతీదేవిలా ఉన్న కళ్యాణి పసుపు కుంకుమకు ఏమైనా కీడు జరిగితే? ఆడవాళ్లు కంటతడి పెట్టారు. దంపతులకు 15-18 ఏళ్ల వ్యత్యాసం ఉన్నా అంత కనిపించదు. రావుగారు మంచి దృఢమైన మనిషి. కళ్యాణి తొలుత నుండి స్థూలకాయురాలు. ఈడు జోడు బాగా కనిపించేది ఇద్దరికి. మగవాడికి కుడి పార్శ్వం, ఆడదానికి ఎడమ పార్శ్వంలో పక్షవాతం వస్తే కుదరడం కొంచెం కష్టమే. 3 రోజులు, 3 నెలలు, 3 ఏళ్ళు అదృష్టం ఉండి బ్రతికితే ఆ తర్వాత బ్రతకొచ్చు గాని ఇహ మంచంలోనే అన్నీ. అబ్బా, అలాంటి బ్రతుకు బ్రతకడం కంటే భగవంతుడు తీసుకుపోవడమే మేలు.
ఆ మూల ఎవరితోనో అంటున్నారు మెల్లగా. ఎంత మెల్లగా అంటున్నా సుధాకర్ చెవిలో పడ్డాయి. చిచ్చుబుడ్డిలా లేచి అందర్నీ తరిమివేశాడు. తక్షణం వైద్యం జరగాలంటే ఆ ఊరి ఆయుర్వేద వైద్యుడి శరణు కోరక తప్పలేదు. ఏదో మనసు తృప్తి కోసమే గాని అతడితో తగ్గుతుందని నమ్మకం లేదు. ఏదో ఉపశాంతి పట్నం నుండి పెద్ద డాక్టర్ను తీసుకువచ్చే వరకు. కానీ ఏమిటో అధైర్యంతో కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది కళ్యాణి. ఏమిటమ్మా ఇది? ఎందుకేడుస్తున్నావు? నాన్నకేమైందని? మంచి మంచి మందులొచ్చాయి. పెద్ద డాక్టర్లను తీసుకువస్తాను. తప్పక నయమవుతుంది. నువ్వేం అధైర్యపడకు. నాన్న ముందే నువ్విలా డీలాపడి సుఖాలు పెడుతూ కూర్చుంటే ఆయన పరిస్థితి మరీ విషమిస్తుంది. తల్లిని అనునయించాడు హర్నాథ్. ఏం నయమో? ఆయన మొదటిలా తిరగగలుగుతారా? అన్నీ మునుపటిలా చూసుకోగలుగుతారా? వయసు వస్తోందా పోతోందా అమ్మా నాన్నకు? దగ్గర దగ్గర 55 ఏళ్ళు వచ్చాయమ్మా నాన్నకు. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసే కదా ఇది. ఏమంటే ఆయన ఆరోగ్యంగా ఉండి అన్నీ చూసుకోగలుగుతారన్న ధైర్యంతో మేం బయట హాయిగా తిరుగుతున్నాం. ఇప్పుడు నేనో సుధో ఇంటి దగ్గర ఉండి అన్నీ చూసుకోమా ఏమిటి? చెట్టంత కొడుకులను పెట్టుకొని ఏమిటమ్మా ఈ అధైర్యం? తల్లిని ధైర్యంగా ఉండమని చెప్పి పట్నం వెళ్ళిపోయాడు హర్నాథ్ డాక్టర్ కోసం. ఇందరి ధైర్యం ఒక ఎత్తు, అందరి అవసరాలు చూస్తూ కూడా రావుగారి మీద ఈగ వాలకుండా చేసే సావిత్రి సేవ ఒక ఎత్తు. కాలు చెయ్యి పడిపోయిన ఆయనకు మనిషి అవసరం ఎంతైనా ఉంది. నవనాడులు కుంగిపోయి శోకాలు పెట్టడం తప్ప మరేమీ తోచడం లేదు కళ్యాణికి. రావుగారి పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. నిర్జీవంగా పడి ఉన్న కాలు చెయ్యి కేసి బాధగా చూసుకుంటున్నారు. గంట క్రితం దాకా అన్నీ ధీమాగా చూసుకునే కళ్ళల్లో బిత్తరచూపులు చోటు చేసుకున్నాయి. మతి స్థిమితంగా ఉందో లేదో ఏమిటో అర్థం లేని పిచ్చిచూపులు చూస్తున్నారు. మాట్లాడబోతే మూతి పక్కకు ఈడుస్తోంది. నాలిక సరిగా దొర్లడం లేదు కూడా. బ్రతికి ఉండగా చావడం కంటే మనిషికి దుర్భరమైన నరకం వేరే ఏముంటుంది? మీరేం దిగులు పడకండి బాబాయ్, మీకు తప్పకుండా నయమైపోతుంది. అంతవరకు మీ చెయ్యి కాలు నేనేననుకోండి. సావిత్రి అనునయింపుకు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకడి రోగబాధను మరొకడు తీసుకోలేడు. కానీ ధైర్యం ఇవ్వడంలో సానుభూతి అనునయింపులతో సగం బరువు దించుకోగలడు యువతలి మనిషి. ఆయుర్వేద వైద్యుడు ఏదో తైలమిచ్చాడు. చేతికి కాలుకు పట్టించి మర్దించమని. ఒకరు కాలు చెయ్యి పుచ్చుకున్నారు. సావిత్రి, సుధాకర్. అదంతా చూస్తూ ఉంటే రావుగారి ప్రాణాలు పైకి పోతున్నాయి. ఇలా ఒకరి చేతిలో చిక్కి ఎన్నాళ్ళు బ్రతకాలి భగవాన్? గుండె ఆగి అప్పటికప్పుడు చావడం ఎంత పుణ్యం? ఉదయం వరకు మృత్యువు ధ్యాసలేవీ లేని మనిషి ఇప్పుడు క్షణక్షణం ఆతురతతో మృత్యువును ఆహ్వానిస్తున్నాడు. ఆ మధ్యాహ్నానికల్లా పెద్ద డాక్టర్ని తీసుకుని వచ్చాడు హర్నాథ్. భీష్ముడు అంపశయ్య మీద పడుకుని మృత్యువు కోసం నిరీక్షిస్తున్నట్టు మరణం నన్ను దయతల్చి వచ్చేదాకా ఈ సూదుల పరంపర మీద ఆధారపడాలి కాబోలు. కళ్యాణి గొల్లుమంది. అలా నిరుత్సాహపడకండి రావుగారు. మృత్యువును దూరంగా తరిమివేసి ఆరోగ్యం ప్రసాదించడానికే ఈ సూదులు అంటూ నవ్వాడు డాక్టరు. వారం 10 రోజులు గడిచిపోయాయి. రావుగారిలో ఆశించినంత మెరుగుదనం కనిపించకపోయినా ఆ పరిస్థితికి అలవాటు పడుతున్నారు ఆయన, ఇంట్లో వాళ్ళు. ఒకనాటి మధ్యాహ్నం భర్త మంచం దగ్గర కూర్చున్న కళ్యాణి భవిష్యత్తు ఏమిటన్న ఆలోచన వెళ్ళదీసింది. పెద్దవాడు ఇక్కడుండలేడు. ఈ పల్లెటూళ్ళలో ఓ 4 రోజులుంటే మహాభాగ్యం. అలాంటిది ఇక్కడే ఉండిపోయి ఆ జీతగాళ్లతో వేగుతూ పొలం పనులవి చూసుకోగల సామర్థ్యం లేదు. ఏమైనా ఉంటే సుదే ఉండాలి. ఇంటి దగ్గర నలుగురిలోకి పోగలడు. 4 దిక్కులా చూసుకోగలడు. పైరుపచ్చలంటే వాడికున్న ఆపేక్ష పెద్దవాడికి లేదు. పెద్దవాడేమైనా పట్నవాసంలో వైభవం వెలగబెట్టవలసిందే. ఆవిడ మాటలు భర్తతో పాటు 2 కొడుకులు విన్నారు. హర్నాథ్ పొలాల వైపు వెళ్ళి వచ్చేప్పటికీ రాత్రి అయింది. గుడ్డలు మార్చి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాల గదిలోకి వెళ్తుంటే సావిత్రితో సుధాకర్ అంటున్న మాటలు వినిపించాయి. అన్నయ్య ఇష్టపడి ఉంటానంటే సరే, కాదంటే ఇంటి దగ్గర ఉండిపోవడానికి నాకేం అభ్యంతరం లేదు. హర్నాథ్ రావడం చూసి పీట వేసి అన్నం వడ్డించింది సావిత్రి. సుధాకర్ చెయ్యి కడుక్కొని వెళ్ళబోతూ అన్నగారి మాటలు ఆగి విన్నాడు. నీ చదువు ఇక్కడితో ఆపి ఇంటి దగ్గర ఉండడం ఏం బాగు? నీకిష్టమైనంత వరకు చదువుకో. ఎంఏ అయ్యాక రీసెర్చ్కి వెళ్ళాలని అంటుండేవాడివి కదా. రేపు ఉద్యోగానికి రిజైన్ పంపేయాలని నిశ్చయించుకున్నాను. మంచి ఉద్యోగమే అనుకో. అయినా ఉద్యోగాల మీదే బ్రతుకులు ఇవ్వాల్సిన కర్మ మనకు లేదు కదా. ఎందుకో సావిత్రి కేసి చూశాడు సుధాకర్. ముఖం తిప్పుకుందావిడ. బహుశా నవ్వు దాచుకోవడానికేమో. గమనించకపోలేదు హర్నాథ్. ఏమిటో ఉంది సంగతి. సావిత్రి తిరస్కారానికి అర్థం బోధపడుతూనే ఉంది అనుకున్నాడు కొంచెం ఈర్ష్యగా. ఆ రోజు రాత్రి అందరి భోజనాలు అయిపోయాయి. కానీ ఇంకా హర్నాథ్ భోజనానికి రాలేదు.
అందరిది అయిపోతే ఆఖరున గాని సావిత్రి భోజనం కాదు. వంట పాత్రలన్నీ ఒక ప్రక్కకు పెట్టి పొయ్యిలో బూడిద ఎత్తివేసి పేడ వేసి అలికి ముగ్గుకర్ర కూడా వేసి చెయ్యి కడుక్కుంది. అప్పటికి కూడా హర్నాథ్ క్రిందికి దిగే సూచనలు కనిపించలేదు. ఈ మధ్య ఎంతో అవసరం పడితే కానీ పైకి వెళ్ళడం లేదు సావిత్రి. ఇక తప్పనిసరి పైకి వెళ్ళింది. భోజనానికి రారా? హర్నాథ్ పక్క మీద పడుకున్నాడు. కళ్ళు విచ్చుకొని చూస్తూ కూడా మాట్లాడలేదు. ఏం మాట్లాడరు? భోజనం అక్కర్లేదా? ఆకలిగా లేదు. అయితే ఓ గ్లాసుడు పాలు తెస్తానుండండి, త్రాగి పడుకోండి. సావిత్రి బలవంతం చేస్తే కొద్దిసేపు బెట్టు చేసి లేవాలనుకున్నాడు. కర్మ, నిత్యం కంటే ఆకలి దహిస్తోంది బొజ్జలో. కాస్త ఆగు, ఒక మాట. పంచదార వేస్తేనా? అది కాదు, ఇలారా. చెప్పండి. నేనంటే అయిష్టంగా తిరుగుతున్నావెందుకు ఈ మధ్య? అయితే ఎప్పుడో ఇష్టంగా తిరిగానన్నమాటనా? మిమ్మల్ని ఒకటి ప్రార్థిస్తున్నాను హర్నాథ్ బాబు, డబ్బున్న వాళ్ళ మాటకు బలం ఎక్కువ. సావిత్రి ఈ రాత్రి నన్ను పిలిచిందన్నా చప్పున నమ్మేస్తుంది ఈ లోకం. దయచేసి ఆలోచించుకొని మాట్లాడండి. ఈ పేదపిల్ల మీద నిలాప నిందల భారం పడద్రోయకండి. ఆ మాటల్లో ప్రార్థన కంటే కటుదనమే ఎక్కువగా గుచ్చిందతడిని. ఎలా మాట్లాడినా మీ ఆడవాళ్లకు చెల్లుతుంది. నేనన్నానా ఆ మాట? అనకపోతే అంటారు, దాందేం భాగ్యం. ఛీ, ఎంత మాట! నువ్వు అలాంటి దానివి కాదు. నువ్వంటే నాకు గౌరవం లేదనుకుంటున్నావా సావిత్రి? గౌరవం ఉంటే ఉండనీయండి. నేనిలా కొంచెం దూరంగా తిరగడమే క్షేమమేమో. ఈ ఇంటి కోడల్ని కావాలని ఏ క్షణంలో దురాశ పుట్టి మీ మీదికి వల విసురుతానో తెలియదు అంటూ క్రిందికి దూసుకుపోయింది సావిత్రి. పాలు తీసుకుని వస్తుందని చాలాసేపు ఎదురుచూశాడు హర్నాథ్. కానీ రాలేదు. అతడే క్రిందికి వచ్చాడు. కళ్యాణికి కొంచెం దూరంలో పడుకుంది సావిత్రి. చప్పుడు కాకుండా వంటింట్లోకి వెళ్ళి అన్నం గిన్నెలు అవి చూశాడు. ఇద్దరికి సరిపడే అన్నం, అనుపానాలు అందులో ఉండిపోయాయి. బోధపడని సావిత్రి ఆంతర్యం గురించి ఆలోచిస్తూ తిరిగి పైకి వచ్చేశాడు హర్నాథ్. కానీ ఒకటి తెలిసింది, సావిత్రి స్వాభిమానం చాలా గొప్పదని, చిన్న మాటకైనా లోతుగా నొచ్చుకుంటుందని. సావిత్రక్క, ఓ సావిత్రక్క! ఉమ పిలుపు విని దొడ్లోంచి వచ్చింది సావిత్రి. ఆ పిల్ల ఏదో ఆకులతో చుట్టిన చుట్ట సావిత్రి చేతిలో పెట్టి, అన్నయ్య ఇచ్చాడు నీకిమ్మని అని చెప్పేసి పరిగెత్తిపోయింది. పొట్లం విప్పితే జాజులు, బొండుమల్లెలు బయటపడ్డాయి. ఎవరు పెట్టుకోవాలని ఈ పూలు? ఉమకు పువ్వులు పెట్టడానికి రాదు. మొన్ననే ఆ పిల్ల పుట్టు జుట్టు ఇంటి దేవుడి దగ్గర ఇచ్చారు. ఇంకా జడ పెరగలేదు. ఉమ తల్లి భర్తకు అస్వస్థతగా ఉన్నప్పుడు ఆమె సిగలో పూలు ముడుచుకుంటుందా? ఇహ పెట్టుకోవలసింది తనా? ఛీ, అతడు పువ్వులు తెస్తే నేను పెట్టుకోవడం ఏమిటి అసహ్యంగా. సగం పువ్వులు తీసి పని మనిషి రంగి చేతిలో పోసి సగం పువ్వులు దేవుడి గదిలో దేవుడి మీద వెదజల్లింది. రాత్రి భోజనం చేసి వెళ్ళబోతూ అటూ ఇటూ చూసి మెల్లగా అడిగాడు హర్నాథ్. నేను తోట నుండి తెచ్చిన పూలు ఎవరూ పెట్టుకోనట్టుందే? ఎవరు పెట్టుకుంటారు? అమ్మకు పూల మీద, శృంగారం మీద మనసు పోయే సమయం కాదు. ఉమకు చుట్టు లేదు. మరి నువ్వు? నాకంతగా పువ్వుల మీద ఉండదు బుద్ధి. దీర్ఘంగా మూలిగాడు. వెళ్ళిపోతూ అన్నాడు, ఎలా మాట్లాడినా చెల్లుతుంది మీ ఆడవాళ్లకు. ఇదొక కొత్త పల్లవి నేర్చుకున్నారేమిటమ్మా? నవ్వుకొంది సావిత్రి. హర్నాథ్కు రోజులు నిరుత్సాహంగా తయారయ్యాయి. సేద్యంలో తను అడుగుపెట్టిన దుర్ముహూర్తమో మరేమిటో గాని ఆకాశంలో కళ్ళప్పగించి కూర్చున్నట్టయిపోయింది. వర్షపు చుక్క లేదు. వేసవి ఎండల్లా మండిపోతున్నాయి ఎండలు. సాయంత్రం అవుతూనే నల్లని మబ్బులు కమ్ముకు వస్తాయి. చుక్క క్రిందికి రాల్చకుండా ఎటో పారిపోతాయి నిర్దయగా. రోహిణీ కార్తెలో పడిన విత్తనం జానడి ఎత్తు మొక్కలు పెరిగి వర్షపు బిందువు కోసం అలమటిస్తున్నాయి. సేద్యంలో అడుగు పెడుతూ చాలా కలలే కన్నాడు హర్నాథ్. చదువుకున్నవాడు వ్యవసాయం చేయిస్తే ఎలా ఆదర్శప్రాయంగా ఉంటుందో గ్రామస్తులకు చూపాలనుకున్నాడు. దున్నడానికి వీలుగా ఉన్నది అంగుళం విడిచిపెట్టకుండా దున్నించాడు. రోహిణీ కార్తెలో విత్తనానికి బలమని విత్తనం వేయించాడు. ఇప్పుడేమో నింగిలోకి చూస్తూ తపస్సు చేయవలసి వచ్చింది. అసలు ఏ ఆకర్షణ చేత ఇక్కడ ఆగిపోయాడో అదే చాలా నిరుత్సాహజనకంగా తయారైంది. సావిత్రి బొత్తిగా అంటీ ముట్టనట్టుగా తిరుగుతోంది. ఆమె సుధను ప్రేమిస్తున్నదేమో అనుకుంటే బాధగా ఉంది. తను నీలకాంత కథ చెప్పవలసింది కాదేమో అనుకున్నాడు. ఒక ఉదయం వేళ సావిత్రి హాలులోకి వచ్చింది, రావుగారిని స్నానానికి తీసుకుపోవడానికి. చప్పట్లు కొడుతూ గ్రక్కున రావయ్యో వానదేవో, ఓ వానదేవో అంటూ వరుణదేవుణ్ణి మొరలిడుతున్న వారిని చూసి చేటలో బియ్యం తీసుకువచ్చిన సావిత్రి బియ్యం వేయకుండా ఆగిపోయింది. ఓ చేటలో ఏదో ఆకారం నిండా కళ్ళు చెదరగొడుతూ ఎర్రగా ముదురు రంగులో మోదుగ పువ్వులు
మరొక పిల్ల చేతిలో కప్పను తలక్రిందులుగా చేసి కాళ్ళు కట్టిన కర్ర. ఛీ, ఏమిటది? కప్పను తలక్రిందులుగా కట్టి వేలాడేసుకు వస్తే వర్షం వస్తుందా? ఇలాంటి పాపాలు నేల మీద ఎక్కువయ్యే వానదేవుడు బొట్టు రాల్చకుండా పారిపోతున్నాడు. బియ్యం తీసుకుని వెనుదిరిగింది. అంతా ఒక్కసారిగా గోలగా గట్టిగా అరిచారు. తెచ్చిన బియ్యం వెనక్కి తీసుకుపోతావేం తల్లి? ఆ కప్పను వదిలేయండి ముందు, ఆజ్ఞాపూర్వకంగా అంది సావిత్రి. నిర్మలమైన మనసుతో భగవంతుడికి మొరపెట్టుకుంటే వర్షధార కురుస్తుంది గాని ఓ జీవిని హింస పెడితే వర్షం రాదు. పోలమ్మ, ముందు దాన్ని వదిలేయండి, మరో పావు బియ్యం తెచ్చిపెడతా గాని. ఏవో మా మూఢనమ్మకాలు. పొలం నుండి వస్తూ అడిగాడు హర్నాథ్. ఏమిటది? కనబడ్డం లేదు అంది సావిత్రి. ఈ పల్లెటూళ్ళలో చిన్నప్పటి నుండి ఇలాంటి తతంగాలు చూస్తూనే ఉన్నాడు కాబట్టి అతడికి ప్రత్యేకంగా కనిపించలేదు ఆ దృశ్యం. ఏమిటి? తిరిగి అన్నాడు. కప్పను కట్టి తెచ్చినామని అమ్మ కోపం చేస్తుంది, పాపమ్మ చెప్పింది కొంచెం బెదురుతూ. ఈ దొర కూడా ఆ అమ్మకు తోడే చివాట్లు పెడతాడేమోనని. బియ్యం పెట్టేసి తొందరగా పంపే సావిత్రి, ఇలాంటివన్నీ ఇక్కడ మామూలే. అన్నిటా తలదూర్చి సంస్కరించాలంటే తల కుదుళ్ళు కదిలిపోతాయి. మీరు ఇలా నిరుత్సాహంగా మాట్లాడటం బాగుండలేదు హర్నాథ్ బాబు. ఈ పల్లెలో కాలు ఎలాగా నిలిపారు. చదువుకున్నవారు ఈ పల్లె ప్రజల మూఢనమ్మకాల్ని, సంకుచిత మనస్తత్వాల్ని సంస్కరించే ప్రయత్నం చేయగలిగారంటే మీ చదువుకు సార్థకత చేకూరుతుంది. సరే, వాళ్ళ జోలికి పోతే వాళ్లే మనల్ని సంస్కరించే గనులయ్యారు. ఈ పల్లెజనం సంగతి నీకు తెలీదు సావిత్రి. నీదొక ఆవేశం, దానివల్ల ప్రయోజనం శూన్యం కాగా అపహాస్యం ప్రాప్తమవుతుంది. నీకెందుకు నాకెందుకు, పద అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సావిత్రి కూడా వెళ్ళబోయింది. బియ్యం వేయకుండానే గోల పెట్టారు వాళ్ళు. ఇంట్లోకి వెళ్ళి మరో పావు బియ్యం పోసుకువచ్చి కప్పను విడిపించి వాళ్ళ చేతిలో గుమ్మరించింది సావిత్రి. కట్టెకు వేలాడి సొమ్మసిల్లినట్టు అయిన కప్ప క్రింద పడుతూనే ప్రాణభీతితో బలవంతాన గెంతుతూ పోయి వాకిట్లో ఓ ప్రక్కగా ఉన్న కళ్ళాపికుండ అడుగున దాగింది. ఏదో సాధించిన గర్వంతో ఇంట్లోకి వచ్చింది సావిత్రి. హర్నాథ్కు సావిత్రితో కబుర్లు చెప్పుకోవాలంటే ఒక్క అవకాశం భోజనం సమయంలోనే. కావాలని సావకాశంగా కూర్చుంటాడు, కావాలని ఏవో సంగతులు వెల్లదీస్తుంటాడు. కానీ ఆ రోజు సావిత్రే వాదం పెట్టుకు కూర్చుంది అతడితో. తనున్న సమాజంలోనే మూఢ సంకుచిత భావాలు జుగుప్సాకరంగా తయారై స్వచ్ఛతను, ప్రశాంత జీవనాన్ని దూరం చేస్తున్నప్పుడు ఇతోధికంగా సంస్కరించగలిగి ఉండి ఉదాసీనంగా ఉండిపోవడం తీవ్రంగా దుయ్యబట్టింది. నువ్వేదో కథానాయకురాలు అయిపోవాలనుకుంటున్నట్లున్నావు అన్నాడతను నవ్వి. ఇంట్లో ఉండేదాన్ని, నాకు అలాంటి అవకాశాలు తక్కువ. బయట తిరిగేవారు మీరే కథానాయకులు కావాలని నా కోరిక. నువ్వు కథానాయకురాలివికా ముందు, తర్వాత నాయకుణ్ణి నేనవుతాను గాని. ఇలాంటి పోకిరీ మాటలే వద్దంటాను. గొప్పవారు, చదువుకున్నవారు మా బోటివారితో సరసాలాడవచ్చునా? బుంగమూతి పెట్టింది సావిత్రి. ఎవరితో ఆడమంటావు? సన్నని స్వరంతో అన్నాడు కొంటెగా చూసి నవ్వి. గంభీరంగా మారిపోయి మౌనం వహించింది సావిత్రి. అతడు పద్ధతి మార్చాడు. ఇలాంటివన్నీ జీవితంలో కలిసిపోయిన మామూలు విషయాలు సావిత్రి. వాటిని ప్రత్యేకంగా ఎత్తి సంస్కరించాలనుకోవడం బుద్ధి తక్కువ. వానలు వెనకపట్టు పడితే ఇలాంటి తతంగాలు చాలానే జరుగుతాయి. చెబితే నవ్వుతావు. ఎవరో గర్భిణీ స్త్రీని పూడ్చారట, అందుకని వర్షం రాలేదట. బొక్క తవ్వి బొక్క కడిగే ప్రయత్నంలో ఉన్నారు ఊరివాళ్ళు. ఇహ శివుని గుడిలో పూజలు పునస్కారాలు, శివలింగం మునిగే వరకు గర్భగుడిలో నీళ్లు నింపడం, ఇలాంటివి ఎన్నో. అవన్నీ మూఢనమ్మకాలని చెప్పబోయామంటే వర్షం రప్పించేందుకు మంచి నమ్మకమేదో నువ్వు చెప్పవయ్యా అంటారు వాళ్ళు. అప్పుడు మన మొహం చింతాకాంత చేసుకోవడం తప్ప తెలివైన జవాబు మరేది ఇవ్వలేం. నిండు ఉత్సాహంతో అందులోకి అడుగుపెట్టారంటే తెలివైన జవాబు ఎందుకు దొరకదు? ఒక చిన్న కప్పను విడిపించడానికి ఒక పావుడు బియ్యం ఎక్కువ గుమ్మరించావు. ఇలా ఇంకెన్నో పెద్ద పెద్ద దురాచారాలు మాన్పించడానికి ఇంకెన్ని బస్తాల బియ్యం గుమ్మరించమంటావు అని నవ్వి అంతలోనే నిరుత్సాహంగా మారిపోయి, ఉత్సాహం ఎక్కడి నుండి వస్తుంది? ఉన్నది కాస్త తుడిచిపెట్టుకుపోతే తోట పీకితే బాగుంటుందనిపిస్తుంది నాకు. సరే, ఆ పని మాత్రం చేయకండి దయచేసి. కుక్కలు చింపిన విస్తర్లా అవుతుంది సేద్యమంతా. ముసలాయన మరీ బెంగపడిపోగలడు. మీ నిరుత్సాహం పోవాలంటే నేను చెప్పిన ఉపాయమే బాగుంది. జయాపజయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి. మంచి కాలక్షేపం అవుతుంది, ఉత్సాహము పుడుతుంది. మరి నేను చెప్పినట్టు నువ్వు వింటావా? నేను వినడమేమిటి? తెల్లబోయి చూసింది. సరే, ఇంట గెలిచి రెచ్చగెలవమన్నారు. మంచిదో చెడ్డదో, విజ్ఞానమో అజ్ఞానమో, ఎవరి వ్యక్తిత్వాలు వారికి ఉంటాయని ఒప్పుకుంటావు కదూ?
పూనుకోవాలంటే చాలా సాహసం కావాలి. ముందు అవమానం భరించిన తర్వాతే ఏదైనా ప్రయోజనం కనిపించవచ్చు. మంచి ఉద్దేశాలు, ఆదర్శాలు ఉండగానే సరిపోదు. ఆ అవమానం ఎదుర్కోగల స్థైర్యం, సహనం నాకు లేవు కనుకే నేనేమీ చెయ్యనని చెబుతున్నాను. అర్ధరాత్రి వేళ చటుక్కున మెలకువ కలిగింది హరినాథ్కు. కుండపోతగా వర్షం కురుస్తున్న చప్పుడికి లేచి ఒక గంతులో కిటికీ దగ్గరికి వచ్చి చూశాడు. టపటపా అడవిమెల్లను ఊపిరి తిప్పుకోకుండా పెద్ద పెద్ద చినుకులతో తడిపేస్తున్నాడు వరుణదేవుడు. తోడుగా వాయుదేవుడు అల్లరి పెడుతున్నాడు. అతడు పడుకునే వేళ వరకు ఒక మబ్బు తునక కూడా కనిపించలేదు ఆకాశంలో. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా ఊడిపడ్డాడు వానదేవుడు. నింగిలో నీలంగా కదిలిపోయే మేఘాలకేసి రైతులు ఆశగా తపనగా చూస్తుంటే నిర్దయగా కదిలిపోయిన మేఘాలే అందరూ నిద్దట్లో ఉన్నప్పుడు నిండుగా వర్షిస్తున్నాయి. వరుణుడికి మనుషులను అల్లరి పెట్టాలంటే సరదానేమో. ఆశ్చర్యంగా, ఆనందంగా చాలాసేపు కిటికీ దగ్గర నిలబడి వర్షంలోకి తృప్తిగా చూస్తున్నాడు. వాన నీళ్లలో చిన్నప్పుడు ఆడుకునే వయసులో కూడా ఇంత ఆనందించలేదు. ఇప్పుడెంత ఆనందంగా ఉంది. నేల దున్నించి విత్తనం వేయించాక చెట్లు చేమల మీద ఉండే ప్రేమంటే తెలిసి వచ్చింది. తల్లికి తన కన్నబిడ్డ మీద ఉండే ప్రేమలాంటిదే రైతుకు తన చేను మీద ఉంటుంది. ఇక్కడ ఉన్నవాడు లేనివాడు అన్న మాటే లేదు. విత్తనం వేసిన రైతుల తపనంతా ఒకటే, ఆతృతంతా ఒకటే. బిడ్డకు పాలు లేకపోతే తల్లి ఎలా అలమటిస్తుందో, పొలంలో చేనుకు వర్షం కరువైతే రైతు అంతగా కలవరిపడిపోతాడు. మరో 2 రోజులు వర్షం రాకపోతే చేను చెరిపించి కొత్త విత్తనాలు వేయవలసి వచ్చేది. బ్రతికిపోయాయి మొక్కలు. వర్షంలో తడిసిపోతున్న చేను దృశ్యం తలుచుకుంటుంటే అతనిలో అనిర్వచనీయమైన తృప్తి, ప్రశాంతత చిందులేయసాగాయి. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.